చంద్ హిందీ రచయిత. హిందీలో అంటే ఆధునిక హిందీ సాహిత్యంలో తన ముద్ర వేసుకున్నటువంటి ఒక రచయిత, చాలా ప్రతిభాశాలి. అతని యొక్క ఉనికిని చిరస్థాయిగా హిందీ సాహిత్య గద్య సాహిత్యంలో నిలబెట్టుకున్నటువంటి వ్యక్తిగా మనకి ప్రేమ్చంద్ గురించి ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళైనప్పటికీ కూడా మనందరికీ తెలుసును. దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ప్రేమ్చంద్ నేటికి కూడా ప్రేమ్చంద్ యొక్క రచనలు కానీ, ప్రేమ్చంద్ యొక్క ఆలోచనలు కానీ, అతను సమాజానికి ఇచ్చిన తన సాహిత్యక సంపద ఏదైతే ఉందో ఎంత కూడా నేటికి కూడా అది ఎంత అవసరము, ఈ కాలంలో కూడా ఆ ఆలోచనలు, ఆ రచనల యొక్క అవసరం ఎంత ఉందో మనకి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది. ప్రతి ఏటా కూడా ఎక్కడ పుస్తకాల యొక్క విక్రయం జరుగుతున్నా, ఈ బుక్స్ ఎగ్జిబిషన్ జరుగుతున్నా కూడా అక్కడ ప్రేమ్చంద్ సాహిత్యం ఇప్పటికీ కూడా చాలా క్రేజీగా కొనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా బహుశా భారతదేశంలోనే ప్రతి రైల్వే స్టేషన్లో కూడా దొరికే అతి సరసమైనటువంటి సాహిత్యం ప్రేమ్చంద్గా అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈ దేశంలో కొంతమంది వ్యక్తుల పేర్లు చాలా చిన్నతనం నుంచే మనకి పరిచయం అయిపోతాయి. అదే హిందీ విషయంలో ప్రేమ్చంద్ గారి పేరు కూడా ఆల్మోస్ట్ హిందీ ప్రాంతం అంతా కూడా చాలా ఈజీగా ప్రేమ్చంద్ గారిని గుర్తుపడతారు. అంటే అతని కాలానికి సంబంధం లేని వ్యక్తులు, అతన్ని రచనలు ఏనాడు చదవని వారు కూడా అతని పేరుతో గుర్తుపడతారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా హిందీ ప్రాంతంలో, హిందీ భాషా ప్రాంతాల్లో ప్రేమ్చంద్ గారు నాటినటువంటి అలాంటి బీజాలు వారి ఆలోచన ధోరణి, సరళి ఆ విధంగా ఉంటాయి. అంటే వారు అంతగా ప్రభావితం చేస్తారు జన జీవితాన్ని. ఆ విషయంగా ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, ఇప్పుడు ప్రేమ్చంద్ గారి సాహిత్యంలో తెలుగు వాళ్ళగా మనం ఆయన గురించి తెలిసిన సాహిత్యం, ఆయన సాహిత్యాన్ని గురించిన తెలిసిన విషయం చాలా తక్కువగానే ఉంటుంది. అందులో కూడా మనకి ప్రేమ్చంద్ గారు అసలు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఆయన ప్రేమ్చంద్ గారు ఆయన జీవితకాలంలో ఎలాంటి భావాలకి సపోర్ట్గా నిలబడ్డాడు, ఆయన జీవితం ఏంటి, వ్యక్తిత్వం ఏంటి, ఆయన సాహిత్యంలో ఆయన ప్రకటించినటువంటి భావాలు ఏంటి, అవి ఎవరి పక్షాన్ని నిలబడ్డాయి. ముఖ్యంగా ఇదే మనకి ఈరోజు వచ్చిన విషయం. ఇంకా అతని సాహిత్యంలో మనం ఎక్కడైనా సరే, ఆయన సాహిత్యంలో ఎక్కడైనా సరే మానవవాద భావాలు ఉన్నాయా, ఆయన హేతు కోసం నిలబడ్డా, ఆయన దోపిడీకి వ్యతిరేకంగా నిలబడ్డా, నిలబడినట్లయితే ఆ స్వరం ఎంత గట్టిగా ఉంది, ఏదో కేవలం లైట్గా వ్యతిరేకించడానికి పేరుకి వ్యతిరేకించాడా, లేదంటే గట్టిగానే తను చెప్పదలుచుకుని చెప్పాడా, ఇంతకీ అతను ఏ తరహా రచయిత అనేది తెలుసుకుంటూ అతను తన సాహిత్యం ద్వారా బోధించిన భావాలని, విలువల్ని కూడా ఈరోజు మనం పరికిద్దాం. మనకి మున్షి ప్రేమ్చంద్గా పరిచయమైనటువంటి వ్యక్తి, ఈయన పుట్టింది 1880 జూలై 31, 1880లో ఈయన వారణాసిలో, ఉత్తరప్రదేశ్లోని వారణాసి దగ్గరలో లంహి అనే ఒక ప్రాంతంలో ఆయన జన్మించడం జరిగింది. ఇలా నాన్నగారు, ఆయన పేరు అజాయబ్ రాయ్, ఆయన ఒక పోస్ట్ ఆఫీస్లో ఒక క్లర్క్గా పనిచేసేవారు. తల్లి గారు చిన్నప్పుడే చనిపోవడం జరుగుతుంది. తర్వాత వీళ్ళ నాన్నగారు రెండో వివాహం చేసుకోవడం వల్ల ప్రేమ్చంద్ గారు సౌత్ తల్లి పాలనలో పెంపకంలో పెరుగుతాడు. ఇది అది చాలా ముఖ్యమైనటువంటి ఘటన. ప్రేమ్చంద్ జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేసిన విషయం ఏంటంటే, ఆయన గారి సౌత్ తల్లి గారి విపరీతమైనటువంటి నియంత్రణ, క్రమశిక్షణ పేరుతో జరిగేది. ఇంకా ఆవిడ పెట్టేటువంటి బాధల కారణంగా ప్రేమ్చంద్ యొక్క వ్యక్తిత్వంలో చాలా పార్శ్వాలు అనేవి రాటుదేలుతూ వచ్చాయి. చాలా నేర్చుకుంటూ, అంటే అవి చాలా ప్రభావితం అయ్యి అనేక రకాలుగా అవి తర్వాత అభివ్యక్తి సాధించాయి. ప్రేమ్చంద్ అని చెప్పి మనం అయితే పిలుస్తున్నాం, కానీ ఒరిజినల్గా ఆయన అసలు పేరు ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్. ప్రేమ్చంద్ అనేది తర్వాత వచ్చినటువంటి పేరు అయితే అసలు పేరు ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్. ఈయన ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్గానే తన
బాల్యంలో విద్యాభ్యాసం ఇదంతా కూడా కంటిన్యూ చేయడం జరిగింది. ప్రేమ్చంద్ అనేది ఆయన సాహిత్యానికి వచ్చినటువంటి పేరు, అదొక సాహిత్యపరమైనటువంటి పేరుగా మనం భావించాలి. అయితే ప్రేమ్చంద్ ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా చాలా కుశాగ్ర బుద్ధి గలవాడు, ప్రతిభావంతుడైనటువంటి విద్యార్థి, ఏకసంతాగ్రహి. చిన్నప్పటి నుంచి కూడా కథలు బాగా వినడం అలవాటు. అతను వందల్లో కథలు చిన్నప్పటి నుంచి వినేవాడు. అవి ఏ రకమైన కథలైనా సరే, ముఖ్యంగా అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి బీర్బల్ సంబంధించిన కథలు, అలాగే ఆయన దగ్గర పనిచేసే ఒక సైనికుడు అక్బర్కి అంకితం ఇచ్చినటువంటి కథల సంపుటి, దాన్ని చాలాసార్లు చదివేవాడు. అదంతా కొంచెం మాయలు చమత్కారాలతో నిండి ఉండింది. ఇష్టపడేవాడు, చదివేవాడు, వినేవాడు. వినడానికి చదవడానికి కథలను బాగా ఇష్టపడేవాడు. ఆ ప్రభావం ఆయన మీద చాలా బలంగా ఉండింది. తర్వాత అతను చిన్నప్పటి నుంచి అంత కష్టాల్లో కూడా పేదరికాన్ని అనుభవించాడు, తల్లిగారి బాధల్ని అనుభవించాడు, సవతి తల్లి పోరుని అనుభవించాడు. ఇంతటి పరిస్థితుల్లో కూడా అతను చదువు పట్ల ఎప్పుడూ కూడా తన మనసుని విరగొట్టుకోలేదు. చాలా చక్కగా చదువు మీద ఆసక్తి చూపించేవాడు. చాలా చిన్నప్పుడే 10th క్లాస్ మెట్రికులేషన్ చదువుతూ తన తోటి పిల్లలకి, దగ్గరలో ఉన్న చిన్న చిన్న పిల్లలకి అందరినీ కూడా కూర్చోబెట్టి ట్యూషన్ చెప్పేవాడు. ఆ రకంగా కొద్దిగా డబ్బులు సంపాదించేవాడు. ఆ తర్వాత బిఏ కూడా పాస్ అయ్యాడు. దానికోసం అతను ఉద్యోగం చేయాల్సి వచ్చింది, బిఏ పాస్ అవడానికి కావాల్సిన ఫీజు కోసం, దానికోసం. సో అతను బిఏ పాస్ అవడం కోసం ఉద్యోగం చేస్తూ బిఏ పాస్ అవుతాడు, బిఏ చదువుతాడు. ఆ రకంగా తను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటాడు. కానీ ఇక్కడ ప్రేమ్చంద్తో పాటు అతని జీవితంలో మార్పులు కూడా, ప్రేమ్చంద్ జీవితంలో మార్పులు అతని చదువుతో పాటు వేగంగా వస్తాయి. అతని చదువు పూర్తి అవగానే, అంటే గ్రాడ్యుయేషన్ పూర్తి అవగానే ఆయనకు వివాహం జరిగిపోతుంది. అది ఒక రకంగా బాల్య వివాహమే, చాలా తక్కువ వయసులో వివాహం జరుగుతుంది. అయితే ఇక్కడే అతను చాలా డిస్టర్బ్ అవుతాడు ప్రేమ్చంద్. ఎందుకంటే తనకు వివాహం చేసినటువంటి ఆమె భార్య ఎవరైతే ఉంటారో ఆమె అంత అనుకూలవతి కాదు. అది అంతే ప్రేమ్చంద్ ఇష్టంతో, ఏమాత్రం అతని అభిప్రాయంతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళు నిర్ణయించి అదంతా శాస్త్రబద్ధంగా జరగాలి కనుక వాళ్ళు ఇచ్చుకున్నటువంటి మాటల ద్వారా, వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాల ద్వారా, వారి యొక్క ఇష్టాలకి పూర్తిగా ఇష్టాంతో మాత్రమే ప్రేమ్చంద్ యొక్క ఇష్టం ఏమాత్రం తీసుకోకుండా, అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రేమ్చంద్ యొక్క వివాహం జరుగుతుంది. అది ప్రేమ్చంద్ యొక్క మనసు మీద చాలా ప్రభావం చూపిస్తుంది. చాలా వేదనకు గురవుతాడు. ఆ తర్వాత ఏ కారణాల వల్ల ఆ మొదటి భార్య ఆమె ఉండదు. తర్వాత రెండో వివాహం చేసుకుంటాడు. రెండో వివాహం శివరాణి దేవితో చేసుకుంటాడు. ఈ శివరాణి దేవిని మనం ఎక్కడున్నా సరే బయట చాలా దగ్గర మనకి శివరాణి దేవి ప్రేమ్చంద్, నా దృష్టిలో ప్రేమ్చంద్ అనే ఒక రచన శివరాణి దేవి పేరుతో మనకి దొరుకుతుంది. ఈమె ఆ శివరాణి దేవి ప్రేమ్చంద్ గారి భార్య. ఈమె మొదటి వరకు కూడా జీవించి ఉన్నారు. ఆమె ప్రేమ్చంద్ గురించి రాసినటువంటి ఆత్మకథగా ఒక రకంగా తీసుకోవచ్చు. మనకి తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఒకసారి నేను చూసినట్టు గుర్తు. ఈ పుస్తకం మనం తీసుకోవచ్చు. దీంతో పాటు, ఈ పుస్తకంతో పాటు ప్రేమ్చంద్ గారి అనేక నవలలు తెలుగులోకి అనువాదం అయ్యాయి. అందులో మనకి గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, ఛాయాకల్ప్, ఇవన్నీ కూడా మనకి అందుబాటులోనే ఉన్నాయి. అవన్నీ కూడా మనం తీసుకుంటే చదవచ్చు. ఇకపోతే ప్రేమ్చంద్ ఇతను ఈ మొదట తను అంటే బిఏ పాస్ అయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే తను గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు. గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అలా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూనే తను అప్పటికి రచనలు స్టార్ట్ చేసేవాడు. అయితే ప్రేమ్చంద్ తన మొట్టమొదటి రచనని హిందీలో రాయలేదు, ఉర్దూలో రాశాడు. కారణం ఏంటంటే ప్రేమ్చంద్ యొక్క మొత్తం విద్యాభ్యాసం అంతా కూడా ఉర్దూలోనే జరిగింది. ఆ రకంగా చిన్నప్పటి నుంచి కథల పట్ల ఉన్నటువంటి మక్కువ, ఆసక్తి ప్రేమ్చంద్ని ఉర్దూలో కథలు రాసేటట్టుగా ప్రోత్సహించింది. ఆ రకంగా తన రచన వ్యాసంగాన్ని ప్రారంభించిన ప్రేమ్చంద్ ఉర్దూలో రాసినటువంటి సోజే వతన్ అనే ఒక పుస్తకం, కథా సంపుటి, ఇవన్నీ కూడా అతనికి బాగా పేరు తీసుకొచ్చాయి. మెల్లగా ఈ పుస్తకం ఆ నోట ఈ నోట పడి ఎవరి దగ్గర అయితే తను ఉద్యోగం చేస్తున్నాడో ఆ బ్రిటిష్ సర్కారు వారి కళ్ళబడింది. కళ్ళబడితే అందులో ఉన్నటువంటి రాష్ట్రీయత భావాలు, జాతీయవాద భావాలు,
అప్పుడు ఈ సామంత వలసవాద పాలకులకు వ్యతిరేకంగా అందులో తను వెలువచ్చిన బాలాలు ఇవన్నీ చూసి తను ఆ బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఆ పుస్తకాన్ని జప్తు చేస్తారు. ఆ పుస్తకాన్ని జప్తు చేసి ఈ నవాబ్ రాయ్ ఎవరు అని వెతికే ప్రయత్నం చేస్తుంటారు. అంటే అసలు పేరు ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్ అనుకున్నాం, కానీ ఈయన ఉర్దూలో ఎప్పుడైతే రచనలు మొదలు పెట్టారో అప్పుడు ఆయన పెట్టుకున్న పేరు నవాబ్ రాయ్. నవాబ్ రాయ్ అనేది ఆయన ఉర్దూ సాహిత్యానికి ఉన్నటువంటి పేరు. ఎప్పుడైతే గవర్నమెంట్ బ్రిటిష్ ప్రభుత్వం ఈయన రచనల్ని రచనలపైన కన్నేసి అతని మీద నిఘా పెడుతుందో నెమ్మదిగా అక్కడి నుంచి ఆయన ఆ పేరు వదులుకోవాల్సి వస్తుంది. వదులుకొని చాలా రోజుల పాటు కొంచెం ఒక రకంగా అజ్ఞాతంగా అంటే రచనలు చేస్తూ ఉంటాడు, కానీ వాటిని పబ్లిష్ చేయడానికి ధైర్యం చాలా రోజుల పాటు ఆయన అలా ఉంటాడు. ఈ క్రమంలోనే ఆయనకి మహావీర్ ప్రసాద్ ద్వివేది అనే మరొక సంపాదకుడు, పత్రికా సంపాదకుడు, సరస్వతి అనే పత్రికని నడిపేవాడు. ఆయనతో స్నేహం కుదిరాక ఆయన యొక్క ప్రోద్బలం ప్రోత్సాహంతో మెల్లగా ఆయన ఈ ఉర్దూ నుంచి హిందీ వైపు మళ్ళుతాడు. హిందీ వైపు మళ్ళిన తర్వాత అప్పుడే అతను ప్రేమ్చంద్ అనే పేరుని తీసుకొని ఆ పేరుతోనే తర్వాత రచనలన్నీ కూడా చేస్తుంటాడు. ఆ రకంగా ప్రేమ్చంద్ అనే వ్యక్తి హిందీ సాహిత్యంలో కొత్తగా పుడతాడు. అంతటితో ప్రేమ్చంద్ యొక్క పరిచయం మనకు పూర్తవుతుంది. అయితే ప్రేమ్చంద్ గురించి మనం చెప్పుకునేటప్పుడు ప్రేమ్చంద్ గురించి మరికొన్ని, అంటే ఆయనకు సంబంధించిన ఏ విషయాల్లో గొప్పవాడు అంటే మనం ప్రేమ్చంద్ని ఈయన మొత్తం సాహిత్యంలో ఈయన రాసిన రచనల్లో కథలు 300 పైన ఉంటాయి. దాదాపు 300 దాకా కథలు రాశారు. అందులో ఉర్దూలో ఉన్నాయి కథలు, హిందీలో కూడా ఉన్నాయి. తర్వాత 12 నవలలు రాశారు. 12 నవలలు. ఈ 12 నవలలు ఆయనకి తీసుకొచ్చిన పేరు ప్రఖ్యాతులు చాలా అమోఘమైనవి. అవి ఎంత అంటే 300 కథలు సైతం ఆయనకి ఇవ్వలేనటువంటి పేరుని, ప్రతిష్టని ఈ 12 నవలలు అతనికి దారాదత్తం చేశాయి. అందుకే ప్రేమ్చంద్ని 300 నవలలు రాసినప్పటికీ కూడా అతనికి ఉపన్యాస సామ్రాట్, అంటే హిందీలో నవలని ఉపన్యాసం అంటాం. సో ఉపన్యాస సామ్రాట్గానే ఆయనకి బిరుదు లభిస్తుంది, పేరు వస్తుంది, కానీ కథా రచయితగా రాదు. అంటే ఉపన్యాసం అంటే నవలా చక్రవర్తి అని చెప్పుకోవచ్చు మనం తెలుగులో. అంటే 12 నవలలకు గాను అతనికి నవలా చక్రవర్తి బిరుదుని అప్పటి సాహిత్య జగత్తు ఇచ్చింది. ఇప్పటికి కూడా 300 నవలలు కూడా 300 కథలు ఈయన రాయడం జరిగింది. 300 కథల్ని ఆ తర్వాత ఆయన చనిపోయిన నాటికి 8 భాగాలుగా దాన్ని చేసి మాన్ సరోవర్ అనే పేరుతో 8 భాగాలుగా చేసి ప్రచురించారు. మాన్ సరోవర్ అంటే మానస సరోవరం అనుకోవచ్చు. అందులో ఖండ్ 1, ఖండ్ 2 అలా రకరకాల విభాగాలుగా 8 భాగాలుగా ఉంటాయి. అన్ని కథల్ని కూడా అందులో వాళ్ళు కథా సంపుటిగా అందులో చేసి ఇచ్చారనమాట. ఈ రకంగా ప్రేమ్చంద్ యొక్క సాహిత్యం గురించి మనకి తెలుసుకుంటే క్లుప్తంగా ఈయన రచనలు, కథలు, తర్వాత నవలలు అనేవి ఈయన సాహిత్య జీవితంలో ప్రముఖంగా మనకు కనపడతాయి. అయితే ప్రేమ్చంద్ గారు రచనల్లో ముఖ్యంగా వేటి పట్ల నిబద్ధుడుగా ఉన్నాడు. అని ఎలాంటి రచయిత అంటే ప్రేమ్చంద్ కంటే ముందున్నటువంటి రచనలకి అండ్ తర్వాత రచనలకి తేడా ఏంటి అనేది మనం ముఖ్యంగా చూసుకోవాలి. ప్రేమ్చంద్ గారి కంటే ముందున్నటువంటి రచనలు అప్పటికి గద్య సాహిత్యము వికాసం బాగానే జరిగింది. 1850 సంవత్సరాల నుంచి 1850 నుంచి హిందీలో గద్యం బాగా క్రమంగా అది పెరుగుతూ వచ్చింది. గద్యంలో రాయడము ఇవన్నీ కూడా నాటక సాహిత్యం, అది నవలా సాహిత్యం, కథా సాహిత్యం ఇవన్నీ కూడా అప్పటికి మొదలయ్యాయి. కాకపోతే ఈ మొత్తం సాహిత్యంలో వీళ్ళు అంటే గద్య భాగంలో, గద్యంలో అంటే ప్రోజులో వీరు నాటకాన్ని, నవలని, కథల్ని అయితే రాయడం మొదలుపెట్టారు. జీవిత చరిత్రలు అవి కూడా అడపదడప వస్తుండేవి. కాకపోతే ఇంకా వాళ్ళకి సంస్కృతానికి సంబంధించిన సంస్కృత సాహిత్యం యొక్క వాసనలు ఇంకా అందులో పోలేరు. సంస్కృత సాహిత్య వాసనలు అంటే ఇంకా కూడా అప్పటికి కూడా కథానాయకుడిగా మరియు కథా వస్తువుగా వీళ్ళు ఎంచుకున్నటువంటి విషయాల్లో ఇంకా పౌరాణికాలే ఉండేవి. పౌరాణిక పాత్రలే అందులో వాళ్ళు కథా నాయకులుగా ఉండేవారు. కథా వస్తువు ఆల్మోస్ట్ పౌరాణిక సాహిత్యం నుంచే ఉండేది, సంస్కృత సాహిత్యం నుంచే ఉండేది. కేవలం అనువాదాల మీద డిపెండ్ అయి ఉండేవారు. సంస్కృతంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని హిందీలోకి తీసుకురావడంలో ఈ రచయితలు బిజీగా ఉండేవారు. అది కాకుండా ఇంకొకటి ఏం జరిగిందంటే ప్రేమ్చంద్ కంటే ముందున్నటువంటి నవలా సాహిత్యము, కథా సాహిత్యం అంతా కూడా
సస్పెన్స్ థ్రిల్లర్స్తో నిండిపోయింది. సస్పెన్స్ థ్రిల్లర్స్ తర్వాత ఇంకో రకంగా చెప్పాలంటే ఈ కాల్పనిక నవలలు పూర్తిగా, అంటే ఫిక్షన్ నవలలు, కాల్పనిక నవలలు. అందులో ఇప్పుడు మన చిన్నప్పుడు చాలా వరకు ఈ చంద్రకాంత అని చెప్పి సీరియల్ చూసే ఉంటారు. ఈ చంద్రకాంత లాంటి సీరియల్ గోపాల్ రామ్ గెహర్మరి అని ఆయన రాస్తాడు. అది ఆయన తర్వాత అది నవలగా వచ్చి పెద్ద సక్సెస్ అయింది. తర్వాత చాలా మంది దాన్ని సీరియల్గా కూడా తర్వాత దూరదర్శన్ వాళ్ళు తీశారు, తర్వాత విషయం. కానీ అప్పట్లో ఏంటంటే ప్రజలకి ఒక సస్పెన్స్లో ప్రజల్ని సస్పెన్స్ ద్వారా ఆకట్టుకోవడం, కేవలం వినోదం కోసం ఈ కథలు, నవలలు ఇవన్నీ ఉండడం, కేవలం ఏంటంటే వారిని ఎంతసేపు ఒక కాల్పనిక జగత్తులో ఉంచే ప్రయత్నం చేయడం. అంటే మాయలు, మంత్రాలు, చమత్కారాలు, విచిత్రాలు, మహిమలు, దేవతల కథలు, దేవుళ్ళ కథలు, వాళ్ళ యొక్క మహిమలు, వాళ్ళు చేసే చమత్కారాలు, మాయాలు, మొత్తం ఇదే ఉండేది. ఇది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ప్రేమ్చంద్ గారికి ముందున్నటువంటి నవలా సాహిత్యం అంతా కూడా, కథా సాహిత్యం కూడా, కథానాయకునిగా ఎవరినైతే పెట్టుకునేవారు వారంతా కూడా ఉన్నత కులాలకు చెందిన వారే ఉన్నారు. వాళ్ళు సాధారణంగా మనకి ఇప్పుడు పురాణాల్లో కనిపించేటటువంటి ఇప్పుడు ఆదర్శ మర్యాద పురుషోత్తముడు లాంటి క్యారెక్టర్లు, లేకపోతే ఉన్నత కులానికి చెందినటువంటి క్యారెక్టర్, లేకపోతే ఒక బ్రాహ్మణోత్తముడు, లేకపోతే అంటే కులీన వర్గాలకు చెందినటువంటి ధనిక కుటుంబాలకు చెందినటువంటి కథల్ని మాత్రమే వీరు కథా వస్తువులుగా ఉండేవి. నాయకులు కూడా వారే ఉండేవారు. వారి జీవితాల్లో ఉండేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా తీసుకొచ్చారు. ఇది ఒక పార్శ్వం కాక మరొక పార్శ్వం ఏముండేది అంటే పూర్తిగా వీరేంటంటే ఒక శృంగారభరితమైనటువంటి రచనలు కూడా అప్పట్లో బాగా ప్రాచుర్యంలో ఉండేవి. కేవలం వీరేంటంటే రొమాంటిసిజం అని చెప్పి మనం అంటాం, అంటే శృంగారపరమైనటువంటి అభివ్యక్తి. ఆ శృంగార రచనలన్నీ కూడా చాలా ఎక్కువగా పాపులర్గా ఉండేవి. ఇదంతా కూడా ప్రేమ్చంద్ గారికి ముందు. అంటే ప్రేమ్చంద్ గారు రచనలు స్టార్ట్ చేసే నాటికి ఇది వాతావరణం. ఈ విషయంలో ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే, కొంతమంది ఈ చమత్కారాల్ని, మహిమల్ని, తర్వాత ఈ కట్టుకథల్ని ఇవన్నీ కూడా విషయాలుగా చేసుకుని రచనలు చేస్తున్నారు. నా దృష్టిలో వారికి ఎలాంటి విలువ లేదు. వాళ్ళు ఆ రచనలు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో వారికే తెలుసు. వారి రచనల యొక్క ఉద్దేశం ఏంటో, ఆ ప్రయోజనం ఏంటో వారికే తెలియాలి అని వాళ్ళ గురించి పరోక్షంగా వ్యాఖ్యానిస్తారు, ఆ రచయితల గురించి. ఇకపోతే ఇక ప్రేమ్చంద్ గారి గురించి వద్దాం. ప్రేమ్చంద్ గారి విషయానికి వచ్చేసరికి, ఈయన కాలానికి వచ్చేసరికి రచనలన్నీ కూడా స్పష్టంగా, అంటే ఆకాశంలో ఉన్నటువంటి కథా వస్తువుల్ని, ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్న కథా నాయకుల్ని, పాత్రల్ని, సన్నివేశాలని అన్నిటినీ కూడా భూమార్గం పట్టిస్తాడు, నేల మీదకు దించుతాడు. ఒక రకంగా అందుకనే ఇతన్ని యథార్థవాది రచయిత అంటాం. అంటే మనం వాస్తవవాది అనొచ్చు. రియలిజం అనేది మనకి ఇంగ్లీష్లో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పేరు. అంటే అంతవరకు కూడా అసలు దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి అంటే అణగారిన వర్గాల, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకి ఏమాత్రం సంబంధం లేని కథల్ని బలవంతంగా వాళ్ళ నెత్తి మీద రుద్ది, కథానాయకుల్ని వాళ్ళ నెత్తి మీద రుద్ది, వాళ్ళ నెత్తిన పెట్టుకుని ఊరేగించమని చెప్పేటటువంటి రచనలు అప్పటికి బాగా ప్రముఖంగా ప్రచారంలో ఉండగా, ఈయన మొదటిసారి ఏం చేస్తారంటే వాటిని నిర్ద్వందంగా తిరస్కరించి అటు తర్వాత తన కథల్ని, తన కథా వస్తువుల్ని, కథా నాయకుల్ని, అందులో పాత్రల్ని, విషయాల్ని, సన్నివేశాల్ని అన్నిటినీ కూడా పూర్తిగా మధ్యవర్గపు జీవితాల నుంచి తీసుకుంటాడు. ఇంకా చెప్పాలి అంటే ఎస్పెషల్లీ ప్రేమ్చంద్ అనే వ్యక్తి భారతీయ సామాన్య రైతు, సాధారణ గ్రామీణ రైతు యొక్క జీవితాన్ని చిత్రీకరించడంలో అద్భుతమైనటువంటి చిత్రకారుడు. ప్రేమ్చంద్ గారి మొత్తం సాహిత్యంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన గ్రామీణ జీవితం, రైతు యొక్క గ్రామీణ జీవితాన్ని, రైతు యొక్క జీవితంలోని అన్ని పార్శ్వాలని సమగ్రంగా విశ్లేషించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మేధావి రచయిత. అతను చూసినంత లోతులు గ్రామీణ జీవితాన్ని, రైతు జీవితాన్ని మరెవరు చూసి ఉండరు. ఏ పార్శ్వాన్ని వదలలేదు తనలో. అంటే రైతు దృష్టిలో తీసుకుంటే మనకి తెలుసు, గ్రామీణ భారతదేశం అంటేనే గ్రామాల దేశం. గ్రామాలే భారతదేశానికి పట్టుబొమ్మ లాంటివి. గ్రామాలు లేని భారతదేశాన్ని మనం ఊహించుకోలేము. గ్రామీణ జీవితం, గ్రామీణ వాతావరణం, ప్రజలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ మత ఆచారాలు,
వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ విలువలు ఇవన్నీ లేకుండా భారతదేశం లేదు. భారతదేశం సాహిత్యం కూడా ఉండకూడదు అనేది ప్రేమచంద్ గారి భావన. అందుకే ఆయన తన రచనలో ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రజలు, పేద ప్రజలు వారిని బాగా సెంటర్గా చేసుకున్నాడు. ఈయన కథా వస్తువు, ఈయన మొత్తం సాహిత్యానికి కేంద్ర బిందువు అంటే పేదవారు, పేదలు, రైతులు, స్త్రీలు, అంటే మధ్యతరగతి ప్రజలు అంతే. అంతకు ముందున్నవన్నీ కూడా ఆకాశంలో విహరించిన కథలు, నవలలు అయితే ఈయన తీసుకొచ్చి వాటిని ఏం చేశారంటే ఇంకో కొత్త దిశని చూపించాడు. మనం రాయాల్సింది ఇది, మనం చూడాల్సినవి ఇవి, మనం చెప్పాల్సినవి ఇవి అని చెప్పి ఒక కొత్త దృష్టిని, అంతవరకు లేనటువంటి కొత్త దృష్టిని హిందీ సాహిత్యంలో కథా సాహిత్యానికి ఇచ్చాడు, నవలా సాహిత్యానికి ఇచ్చాడు. అందుకనే ప్రేమ్చంద్ అనేవాడు హిందీ సాహిత్యంలో ఒక తరగని ముద్ర వేసుకుని ఉన్నాడు. ఆయన జీవితం చాలా చిన్నదే. 1880లో పుట్టాడని చెప్పుకున్నాం. ఆయన 1936లో చనిపోతాడు. అంటే మనం చూసినట్లయితే మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పుడతాడు. రెండో ప్రపంచ యుద్ధం మొదలు కాకముందే ఆయన చనిపోవడం జరుగుతుంది. ఈ రెండు ప్రపంచ యుద్ధాల మధ్య ప్రేమ్చంద్ యొక్క జీవితాన్ని మనం చూసుకోవాలి. అదేవిధంగా ఆ టైంలో భారతదేశంలో ఉన్నటువంటి కాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, భారతీయ ప్రజల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వారి జీవన విధానం ఏంటి, వారికి ఉన్నటువంటి బాధలు ఏంటి, వారు ఏ రకంగా ఈ సమస్యల్ని, ఆ పరిస్థితుల్ని వాళ్ళు ఎలా తీస్తున్నారు, ఎలా వాటితో సంఘర్షిస్తున్నారు అనేది ప్రేమ్చంద్ యొక్క రచనలో, ప్రతి రచనలో దాదాపు మనకి చాలా విశ్లేషణపూర్వకంగా కనిపిస్తుంటుంది. ప్రేమ్చంద్ యొక్క జీవిత కాలము, ప్రేమ్చంద్ యొక్క రచనా కాలము ప్యారలల్గా భారతదేశంలో స్వాతంత్ర సమరయుద్ధం ఏదైతే జరుగుతుంటుందో, స్వాతంత్ర పోరాటం ఏదైతే జరుగుతుంటుందో, ఈ స్వాతంత్ర పోరాటం కూడా పీక్లో ఉన్నటువంటి కాలం అది. రకరకాల ఉద్యమాల ద్వారా మనము బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పి అనేక రకాల కార్యక్రమాల ద్వారా మనం ఈ వలసవాద బ్రిటిష్ ప్రభుత్వాన్ని, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం. అంటే ఆటోమేటిక్గా ప్రేమ్చంద్ రచనలో మనకి ఈ తత్కాలీన భారతదేశపు సమాజపు రూపురేఖలతో పాటు ఈ జాతీయత భావాలు, దాంతోపాటు స్వాతంత్రోద్యమ పోరాటానికి సంబంధించినటువంటి విషయాలు కూడా దాంట్లో ఆయన ఏ విధంగా అంటే ఏ దృష్టితో భారత స్వాతంత్రోద్యమాన్ని అతను కాంక్షించాడు, ఆయన దృష్టిలో ఏముంది అనే దాన్ని కూడా మనం ఆయన రచనలో చూడవచ్చు. ఇది ఇలా ఉంటే ప్రేమ్చంద్ గారు ఆయన రచనలు మొత్తం ఈ మధ్యవర్గపు జీవితాన్ని, పేదల జీవితాన్ని, భారతదేశంలో వీరు ఎదుర్కొన్నటువంటి రకరకాల సమస్యల్ని కేంద్రంగా చేసుకుని రాశాడని చెప్పుకున్నాం. ఈయన యొక్క రచనల్లో ముఖ్యంగా మనకి అంటే అదే సమయంలో ఆయన తను నిర్బంధంగా కొన్ని విషయాల్ని బయటకి ప్రకటించి తన రచనల ద్వారా వాటికి పెద్దపీట వేశాడు. అవేంటి అంటే ముఖ్యంగా ఒక సాంప్రదాయ పద్ధతులు, అంటే భారతదేశంలో బలంగా నాటుకునేటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో ఆ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఆయన గలం విప్పాడు. అలాగే కొన్ని మూఢ నమ్మకాలను కూడా ఆయన చాలా నిర్బంధంగా తిరస్కరించాడు. అలాగే వాటి పట్ల ఆయన అభిప్రాయం ఏం చెప్తాడు అంటే, మే నిరర్ధక్ రూఢియోంకో ఆర్ వ్యర్థకే బంధనం కా దాస్ నహీ హూ అని చెప్తాడు. నేను ఈ అర్థం లేని సాంప్రదాయాలకి, ఈ వ్యర్థమైన విలువలకి దాసుని కాదు, ఈ కట్టుబాట్లకి నేను బానిసను కాదు అని తను ప్రకటించుకుంటాడు. ఆ రకంగా అతను ప్రకటించినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎవరూ కూడా ప్రేమ్చంద్ని, అంటే భారతదేశం అంటేనే ఒక సాంప్రదాయానికి, ఒక సంస్కృతికి, ఇలాంటి ఒక సోకాల్డ్ ఒక మనువాద బ్రాహ్మణీయ భావజాలానికి ఒక వేదికగా ఉన్నటువంటి ప్రాంతం. కానీ ప్రేమ్చంద్ని మరి ఇంతలాగా ఎలా ఆరాధించగలిగారు ఇలాంటి వ్యక్తిని? ఇప్పుడు ఇలాంటి సాంప్రదాయ వ్యతిరేక భావజాలం కలిగినటువంటి వ్యక్తిని ఎలా ఆరాధించగలిగారు అంటే అక్కడే ప్రేమ్చంద్ యొక్క సక్సెస్ సీక్రెట్ ఉంది. అతను స్పష్టంగా ఏ స్టాండ్ తీసుకోలేదు. అంటే తను ఒక ముద్రగా వేసుకొని నేను పలానా రచయితని, పలానా వాదానికి కట్టుబడి ఉన్నానని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. తన రచనలు ఎలా ఉండేవి అంటే హృదయ పరివర్తన దిశగా ప్రజలను ప్రోత్సహించేవారు. అంటే ప్రజలు తమంతట తాము తన సాహిత్యం ద్వారా పరివర్తన దిశగా రావాలి, సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి దురాచారాలు, వేలనుకున్నటువంటి సాంప్రదాయాలు, అర్థం లేనటువంటి విలువల్ని, ఈ కట్టుబాట్లని వాటిని దాటుకొని
ఈ కొత్త మార్గంలో ప్రయాణించాలి అని అతను కోరుకున్నవాడు. అంటే దానికోసం అతను సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకున్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రేమ్చంద్ యొక్క జీవితంలో సాహిత్యంలో కూడా మనకి ఒక మార్పు కనిపిస్తుంటది, ఒక పరిణామం కనిపిస్తుంటది. ఆ పరిణామం మనం చెప్పుకున్నాం. ప్రేమ్చంద్ యొక్క రచనా కాలం భారతదేశంలో స్వాతంత్రోద్యమ స్వర్ణయుగం రెండు కూడా ఒకే సమాంతరంగా ప్రయాణిస్తున్నటువంటి సందర్భం. అందులో ఇతని మీద అంటే ఎప్పుడైతే మనకి స్వాతంత్రోద్యమంలో గాంధీజీ కీలక పాత్ర నిర్వహించడం మొదలు పెడతాడో అదే సమయంలో ప్రేమ్చంద్ కూడా ఆ అత్యున్నత దశలో తన సాహిత్యాన్ని రచించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఫలితంగానే దేశంలో చాలా మంది పైన గాంధీజీ ప్రభావం ఉన్నట్టుగానే ప్రేమ్చంద్ గారి పైన కూడా గాంధీజీ యొక్క ప్రభావం ఉంటుంది. ఆయన యొక్క అహింసావాదం, తర్వాత నైతిక ఆదర్శాలు అవన్నీ కూడా చాలా బలంగా ప్రేమ్చంద్ గారి మీద ప్రభావం చూపించాయి. ఆయన మొదటి తరం రచనల్లో అవి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తాయి. మొదటి తరం రచనల్లో ఆయన గాంధీజీ యొక్క భావజాలాన్ని చాలా బలంగా పుణికిపూచుకొని దాని గురించి ఎక్కువ రాసిన వాడు తన రచనలోను, అంటే కథల్లో, నవల్లో కానీ వాటిని పొందుపరిచిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఆ రకంగా చూస్తే మనకి ఆయన మొదటి తరం రచనల్లో పంచపరమేశ్వరు, సౌత్, బడే గర్కి బేటీ, తర్వాత శతరంజ్ కే కిలాడి, విచిత్ర హోలీ, నమక్కా దారోగా ఇవన్నీ కూడా ఆయన మొదటి తరం నవలలు, మొదటి తరం కథలు. ఈ కథల్లో మనకి ఒక చాలా సాఫ్ట్ నేచర్ ప్రేమ్చంద్ యొక్క ఒక సాఫ్ట్వేర్ మనకు కనబడుతుంది. అందులో ఆయన ఈ ఏషియా అంటే ఏ సమాజంలో ఏ పరివర్తనని, మార్పులను అయితే ఆయన విపరీతంగా కాంక్షించాడో వాటి మీద బలంగా దాడి కనపడదు, చాలా సాఫ్ట్గా, మృదువుగా చెప్పినట్టుగా కనపడుతుంది. అయితే అందులో కూడా ఈ వర్గ సంఘర్షణ అనేది కూడా ఆయన తీసుకున్నప్పటికీ కూడా దాన్ని కూడా చాలా మృదువుగానే తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత మనం చూస్తే ప్రేమ్చంద్ అంటే చివరి రోజులకు వచ్చేసరికి, చివరి సంవత్సరాలు, చివరి కాలానికి వచ్చేసరికి ఆయన యొక్క రచనల్లో ఈ విషయాల పట్ల, సాంఘిక దురాచారాల పట్ల ఒక రకం ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అంతే దాంతోపాటు ఆయన రచనలో కూడా వాడి వేడి పెరుగుతుంది. కొంచెం బలంగా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి. అందుకే తర్వాత రచనలు అయినటువంటి సవా సేర్ గేహూ, పూస్ కి రాత్, సద్గతి, కఫన్, తర్వాత బాబాజీ కా భోగ్, ఇవన్నీ ఈ రచనలో ఏంటంటే ఆయన చాలా నిర్బంధంగా, తర్వాత ఎక్కడా కూడా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఆయన చాలా పూర్తి యథార్థవాది దృక్పథంతో, ఒక వాస్తవవాద దృక్పథంతో ఆయన రచన చేయడం జరుగుతుంది. ఇందులో ఎక్కడా కూడా సాఫ్ట్ కార్నర్ అనేది ఉండకుండా తను చెప్పదలుచుకున్న విషయాన్ని బలంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ రకమైన పరిణామం మనం ఆల్మోస్ట్ తెలుగు రచయితల్లో కూడా చాలా మంది చూసాం. ఈ ప్రేమ్చంద్లో కూడా మనకి ఇది కనపడుతుంది అని చెప్పడానికి ఈ విషయం చెప్పుకుంటున్నాం. ప్రేమ్చంద్ యొక్క పరిణామం ఈ విధంగా ఉంటే ఆయన వ్యతిరేకించినటువంటి భావాలు, ఆయన వ్యతిరేకించినటువంటి అంశాల్లో వీటిని మనం ముఖ్యంగా ఆయన రచనలో ప్రధానంగా పొందుపరిచాడు అంటే, ఆ కాలం నాటి పరిస్థితుల్లో సాంఘిక దురాచారాలుగా ఉన్నవి మనందరికీ తెలిసినవి కూడా ఏంటి అంటే, ఒకటి బాల్య వివాహాలే కాదు, తర్వాత అసమ వయసు వివాహాలు. అసమ వయసు అంటే పెళ్లి వధువు వరుడు ఇద్దరి యొక్క వయసుల్లో చాలా తేడా ఉంటాం. అలాగే వివాహాలకి పునాది కేవలం మతము లేదా సాంప్రదాయమే అవడం తప్ప వధువరుల యొక్క ఇష్టాలు లేకపోవడం. అంటే వధువరులు వారికి ఏమాత్రం ప్రమేయం లేకుండా జరిగే వివాహాలు, వీటినే ఇందులో బేమేల్ వివాహం అంటాం. అంటే ఎక్కడ వాళ్ళిద్దరి మధ్య సరైన మ్యాచింగ్ ఉండదు, అంటే మిస్ మ్యాచింగ్ అనమాట, కంప్లీట్గా ఎక్కడ మ్యాచింగ్ లేనటువంటి వివాహాలు. అది బలవంతంగానే చేస్తారు, దాదాపు పెద్దవాళ్ళు అంగీకరిస్తారు, వాళ్ళు అంగీకరించి వాళ్ళ ఇష్టానికి జరుగుతున్నటువంటి వివాహాలు. వీటి మీద కూడా ఆయన చాలా గట్టిగా ప్రశ్నించాడు, తన వాదన వినిపించాడు. ఆ తర్వాత వివాహ వ్యవస్థలోనే మరికొన్ని విషయాలపైన ఆయన బాగా ఫోకస్ చేసిండు. వాటిలో అంటే బహుళ వివాహాలు, అంటే ఒకరికి మించి ఎక్కువ మందిని వివాహం చేసుకోవాలి. ఇది సాధారణంగా ఇది పురుషులకే ఈ స్వేచ్ఛ ఉంది కనుక వారే ఒకరికి మించి ఎక్కువ వివాహాలు చేసుకునేవారు. అంటే మనకి తెలుసు దాదాపు ఇప్పుడంటే ఒకరికొకరు అని చెప్పేసి మనకి దంపతి వివాహ వ్యవస్థలో భార్య భర్త అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ నిన్న మొన్నటి వరకు కూడా దాదాపు అందరికీ 2-3 పెళ్ళి ఉండేవి. ఒకనొక సమయంలో ఖచ్చితంగా అందరికీ కూడా 2-3 వివాహాలు జరిగేవి. అంటే మొదటి
భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంగీకారం ఉన్నా లేకపోయినా కూడా దాని మీద కూడా ఆయన చాలా తీవ్రంగా మండిపడ్డాడు. తర్వాత పునర్వివాహం అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడం. మళ్ళీ పెళ్లి చేసుకోవడం అంటే ఇది మగవారి విషయంలో ఒకలా ఉంటుంది, ఆడవాళ్ళ విషయంలో ఒకలా ఉంటుంది. మగవాళ్ళ విషయంలో ఏంటంటే కాటికి కాలు చేపిన ముసలోడు కూడా ఆ సమయంలో కనుక తనకి వృద్ధాక్యంలో భార్య చనిపోతే ఆ తర్వాత మిగతా శేష జీవితాన్ని తను ఒంటరిగా గడపకుండా తను చనిపోయే ముందు కూడా వివాహం చేసుకునే కోరికను వ్యక్తపరిచి ఆ రకంగా కూడా వాళ్ళు వివాహం చేసుకునేవారు. అందులో భాగంగానే బాల్య వివాహాలు కూడా జరిగాయి. అంటే వృద్ధులతో పిల్లల్ని అమ్మాయిల్ని ఆడపిల్లల్ని ఇచ్చి వివాహం చేసేవారు. వీరి వయసు చాలా తక్కువగా ఉండేది. అంటే వృద్ధుల వివాహం అంటాం. ఇది కూడా అప్పటి సమాజంలో బలంగా ఉంది. వీటితో పాటు ఇంకా ఉన్నటువంటి కొన్ని అసంగతమైనటువంటి దురాచారాలు ఏంటంటే ఇంకోటి మనకు బాగా తెలిసింది ఏంటంటే వరకట్నం అనేది కూడా ఒకటి ప్రధానమైనటువంటి సమస్యగా ఉండేది. ఎందుకంటే వరకట్నం వల్ల మనకు తెలుసు ఎలాంటి నష్టాలు జరుగుతాయో. కుటుంబాలు ఎలాగ పూర్తిగా వరకట్నం ఊబిలో పడి ఆ కూతురు వివాహం కోసం వరకట్నం ఇవ్వాల్సిన పరిస్థితి కోసం తల్లిదండ్రులు వారి పూర్తి ఆస్తిని ఖర్చు పెట్టిన సరిపోయినటువంటి పరిస్థితి, అప్పులు తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో వాళ్ళు ఎలా చితికిపోతారో మనకి ఇప్పటికీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అదొకటి. ఇవన్నీ వీటితో పాటు పాతివ్రత్య ధర్మం అంటే పాతివ్రత్యం మీద ఇప్పటికి కూడా చాలా అపోహలు ఉన్నప్పటికీ ఆ కాలంలో అంతకు మించి బలంగా ఇవి ఉండేవి. అంటే ఇవన్నీ కూడా మీరు ఒక రకంగా చూస్తే స్త్రీల మీద మాత్రమే మోపబడినటువంటి వాళ్ళకి బాధ్యతలుగా వాళ్ళకి పాతివ్రత్యం పేరుతో కానీ, సంస్కృతి పేరుతో కానీ, సాంప్రదాయం పేరుతో కానీ ఇంకా రకరకాల పేర్లతో, అది కూడా అందమైన పేర్లతో పూర్తిగా వాళ్ళని మాత్రమే ఒక బంధనాల్లో ఒక పంజరాల్లో ఇరికించి పెట్టడానికి తయారు చేసినటువంటి ఒక వ్యవస్థగా మనకు కనపడుతుంది. పురుషాధిక్య సమాజంలో ఆనాటి స్త్రీల యొక్క బాధ ఇంత అంత కాదు, వర్ణాతీతం. ఇప్పటికీ ఆ ఛాయలు ఉన్నప్పటికీ కూడా అప్పటి సమాజంలో అవి చాలా సాధారణంగా ఆమోదం పొందేవి. వాటికి వ్యతిరేకంగా ఎవరు గలమెప్పేవారు కాదు. అది తప్పని తెలుసుకొని ఆలోచించే దృష్టి కానీ, అది తప్పని ఆ జ్ఞానం కానీ ఎవరికి ఉండేది కాదు. అలాంటి సందర్భంలో స్త్రీల యొక్క ఈ వ్యతల్ని, వారి జీవిత సంఘర్షణని, వారి జీవితానికి ఉన్న విలువని, వారికి ఉండాల్సినటువంటి స్వేచ్ఛని, వారి మనసుని అర్థం చేసుకొని వాళ్ళ గురించి కూడా కలం విప్పి పురుషుడి మనసులో తమ యొక్క స్త్రీల పట్ల ఒక మార్మికమైనటువంటి ప్రేమను పెంపొందిస్తూ దాంతోపాటు వారి స్వేచ్ఛకి కావాల్సినటువంటి పునాదుల్ని, వారి స్వేచ్ఛకి కావాల్సినటువంటి సామాన్ని తయారు చేయడం ప్రేమ్చంద్ యొక్క రచనలో మనం చూస్తాం. అంటే నవలు చదువుతున్న వారంతా కూడా ఖచ్చితంగా ఈ స్త్రీ స్వేచ్ఛ కోసం వారి యొక్క విషయాలను కూడా వాళ్ళ యొక్క దృష్టిలో ఈ సమాజం పట్ల విలువల్ని, సాంప్రదాయాలు ఇవన్నింటినీ కూడా వాళ్ళు ఎందుకు ఇంత బలవంతంగా వాళ్ళ మీద రుద్దాలి, ఇది కరెక్టేనా అనే ఒక ఆలోచన అందరికీ కలిగేలాగా చేయడం ప్రేమ్చంద్ యొక్క రచనలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం. ఇన్ని రకాల దురాచారాలతో ఆయన నిరంతరం యుద్ధం చేస్తూ ప్రతిరోజు దాదాపు వీటి మీద ఫోకస్ చేస్తూ రాసేవారు. ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా మానవ సంఘర్షణకు సంబంధించిన విషయాలు కనుక ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం వీటిని ఒక సంస్కరణ భావాలుగానే చూడాలి. సంస్కరణ వాదంలోంచే ఈ రకమైనటువంటి సంఘర్షణ చేయగలిగే ధైర్యము, సాహసం కూడా వస్తాయి. ప్రేమ్చంద్ దాంట్లో ఒక అద్భుతమైనటువంటి సైనికుడిగా, కలంకే సిపాహి అంటే కలం పట్టినటువంటి యోధుడిగా మనం ప్రేమ్చంద్ని చెప్పవచ్చు. ఆయన ఈ విషయంలో ఒక మాట అంటాడు, నేను కూడా ఒక కూలీనే, నేను ప్రతిరోజు ఏది రాయకుండా అన్నం తినలేను, ముద్ద కూడా నాకు దిగదు అంటాడు. నేను ఒక కూలీని, పెన్ను పట్టుకున్న రోజు నాకు ముద్ద దిగదు అంటాడు. అంటే నిరంతరం అతను ఎంత సామాజిక చైతన్యంతో ఉండేవాడో, తన మొత్తం జీవితంలో దాన్ని ఏ రోజు కూడా ఎవరి కోసం కూడా దాసోహం చేసి ఎవరి కోసం కూడా దాన్ని వదిలేసిన పరిస్థితులు లేవు. తనలో జాతీయవాద భావాలు ఉన్నప్పటికీ కూడా తన సంస్కరణ భావం అంతా కూడా అంతర్గతంగా, భారతీయ సమాజంలో అంతర్గతంగా జరగాల్సిన మార్పుల మీద ఎక్కువగా ఉంది. ఆ మార్పులు మాత్రమే భారతీయ సమాజాన్ని నిజంగా విముక్తి చేయగలవు. కేవలం బాహ్యంగా వచ్చే రాజకీయ స్వాతంత్రం మన భారతీయ సమాజంలో ఏదో విచిత్రమైనటువంటి గొప్ప పెద్ద పెద్ద మార్పులు తీసుకురాగలదు. అందుకంటే ముందు
మనం ప్రజల యొక్క మనసుల్లోంచి మార్చాల్సిన మార్పులు చాలా ఉన్నాయి, తీసుకురావాల్సిన పరివర్తన చాలా ఉన్నాయని చెప్పి బలంగా నమ్మి దానికి ఒక సాహిత్య పోరాటం చేసిన వాడు ప్రేమ్చంద్. అతని రచనలో యథార్థం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ యథార్థంతో పాటు దానికి ఇప్పుడు ఈ సమస్యలు ఉన్నాయి, మనం ఇంతకుముందు ప్రస్తావించినటువంటి ఈ సమస్యలకి పరిష్కారాలు చెప్పే ప్రయత్నం కూడా తన నవలలు చేశారు. ఇది చాలా తక్కువ మంది మాత్రం చేస్తారు. అందరూ సమస్యను ప్రస్తావిస్తారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే పరిష్కారాన్ని కూడా సూచిస్తారు. కానీ ప్రేమ్చంద్ ఆ సాహసం చేసినవాడు. తనకి తోచిన విధంగా తను తెలుసుకున్న దాంట్లో, తను విశ్లేషించిన దాంట్లో దానికి అద్భుతమైన పరిష్కారం, తను చేయగలిగినటువంటి పరిష్కారాన్ని తన దృష్టితో తన ప్రతి నవలలోనూ దాదాపు ఏ సమస్యనైతే తన నవలల్లో వ్యక్తపరిచాడో ప్రతి నవలల్లోనూ ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా సూచించడం జరిగింది. అయితే అది పరిష్కారంలా చివరిగా ఏదో నీతిని బోధించినట్టు, మోరల్ని బోధించినట్టు, కంక్లూజన్ ఇచ్చినట్టు కాకుండా ఆ కథలోనే, ఆ నవలలోనే వేరు పాత్రల ద్వారా ఈ విషయాల పట్ల వారికి అవగాహన కలిగించడం కూడా జరిగింది. ఇది అందుకే ప్రేమ్చంద్ మనం హిందీ సాహిత్య జగత్తు కానీ భారతీయ సాహిత్య జగత్తు కానీ ఒక ఆదర్శం వైపు ప్రయాణించే యథార్థవాది, ఆదర్శోన్ముఖ యథార్థవాది అంటాం. అందులో ఆదర్శవాదం కూడా ఉంటుంది. ఈ ఆదర్శవాదానికి కారణం ఏంటంటే ఆయన మీద గాంధీవాదం యొక్క ప్రభావం, ఆయన యొక్క నైతికమైనటువంటి విలువలు అవినీతిని కూడా ఉంటుంది. ఇక్కడ ఇంకొన్ని విషయాలు చెప్పుకుంటే మనకి మరొక సందేహం ఏమొస్తుందంటే, ప్రేమ్చంద్ ఇంతకీ మీరు అన్నట్టు ఇంత సంస్కరణవాది అంటూ ఉన్నాడు, మరి ఈయన మీద మార్క్సిజం యొక్క ప్రభావం కూడా ఉందా? ఎందుకంటే అదే టైంలో మనకి రష్యా యొక్క పోరాటాలు, అంటే రష్యా విప్లవం యొక్క ప్రభావం కూడా భారతదేశం మీద ఉండింది కదా. ఆ పరిస్థితుల్లోనే ప్రేమ్చంద్ కూడా రాశాడు. ఇతను కూడా విశ్వ సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేస్తున్నాడు. అంటే ఈ రష్యన్ సాహిత్యం తెలియని మంచి వ్యక్తి ఏం కాదు, ప్రపంచ సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసినవాడు. అందులో ఈయనకి మార్క్సిజం మీద, సోషలిజం మీద, అన్నిటి మీద కూడా అవగాహన ఉంది. అయినప్పటికీ కూడా ఆయన రష్యా వాతావరణానికి సంబంధించి, రష్యా పరిస్థితులకు సంబంధించిన ఏదైతే సామ్యవాదం, ఏదైతే కమ్యూనిజం ఉందో దాన్ని యాక్టివ్గా భారతీయ సమాజానికి యాక్సెప్ట్ చేసినవాడు కాదు. ఆ విషయంలో చాలా స్పష్టంగా తన అభిప్రాయాలు చెప్పాడు. మన భారతదేశంలో మనం అంత బలవంతంగా ఇక్కడ మార్పుని రుద్దడానికి వీలు కాదు, అంత బలవంతంగా ఇక్కడ అలాంటి సంస్కరణని రుద్దడానికి వీలు కాదు. మన భారతదేశంలో, మన భారతీయ సమాజంలో రావాల్సిన మార్పు అది సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఇలాగా అంటే బహురూపకంగా రావాలి, బహుళ మార్గాల్లో రావాలి. అది బలవంతంగా వచ్చేది కాదు. ఎందుకంటే ఆయన దృష్టిలో ఈ బంధనాలు ఏవైతే ఉన్నాయో, ఈ సమస్యలతో చాలా జటిలంగా ఏర్పడిపోయిన ఈ చిక్కుముళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో, ఈ బంధనాలన్నీ కూడా మనిషి తన లోపల్లోనే ఉంచుకున్నవి. మనిషి తన లోపల్లో, అవి తన లోతుల్లో, తన అంతర్గతంగా వేసుకున్నటువంటి బంధనాలే, బయటకైతే ఏమీ లేవు. కనుక మార్పు కూడా అంతర్గతంగా, అంటే లోపల నుంచి మొదలు కావాలి అని చెప్పి బలంగా నమ్మినవాడు ప్రేమ్చంద్. అదే విషయంలో అంటాడు, ఏ సారే బంధన్ జో హే ఏ అంతర్గత్ హే, భీతర్ కే బంధన్ హే, బహార్ కే నహీ హే అంటాడు. ఏ బంధనం కూడా బయట లేదు. అది ఇప్పుడు వర్గ సంఘర్షణ అనుకోండి, లేదా ధనిక సంఘర్షణ ఉంది, అది కూడా బయట లేదు, అది వ్యక్తుల లోపల, మనుషుల లోపల, ఆలోచనలో ఉంటుంది. అలాగే కుల వివక్ష ఉంది, వర్ణ వివక్ష ఉంది, అది కూడా బయట లేదు, మనిషికి మధ్య అది ఎక్కడ కనపడదు, అది కూడా మనసుల్లోనే ఉంది, ఆలోచనలోనే ఉంది. ఇలా ఏ రకంగా తీసుకున్నా సరే ఈ సాంప్రదాయాలు పేరుతో జరుగుతున్న అమానవీయటువంటి ఆచారాలు, స్త్రీల మీద జరుగుతున్నటువంటి దోపిడీ, వాళ్ళని సాంస్కృతికంగా దోపిడీ చేసుకోవడం, కట్టుబాట్ల పేరుతో దోపిడీ చేసుకోవడం, ఈ విషయాల్లో కూడా మనం కొంచెం దృక్పథాన్ని మార్చుకుంటే, మన దృక్పథానికి ఉన్న విశాలత్వాన్ని పెంచుకుంటే, వైశాల్యాన్ని పెంచుకుంటే ఈ బంధాలన్నీ కూడా విడిపోతాయని చెప్పి నమ్మినవాడు. ఆ ప్రయత్నం చేశాడు. ఇక్కడే మనకి ప్రేమ్చంద్ యొక్క ఒక సాఫ్ట్, ఆయన ఒక మధ్య మార్గంలో వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది. అలా అని అతనికి మార్క్సిజం తెలియదు, సామ్యవాదం తెలియదు అని కాదు. కాకపోతే ఆయన నమ్మింది ఏంటంటే, అతను ప్రగతిశీల రచయితల సంఘానికి కూడా ఆయన అధ్యక్షుడిగా పనిచేశాడు, పత్రికా సంపాదకుడిగా పనిచేశాడు. ఆ రకంగా అతను చివరి 1930-32 ఆ టైంలో ప్రగతిశీల రచయితల సంఘానికి అధ్యక్షుడిగా ఉండి, ఆ కాలంలో అద్భుతమైనటువంటి ఒక విప్లవాత్మకమైన రచనలు,
ముఖ్యంగా చెప్పాలంటే అభ్యుదయ రచనలు చేసిన వాళ్ళు ముఖ్యుడిగా కూడా ఉన్నాడు. ఆయన తర్వాత పాండే, బేచన్ శర్మ ముగ్గురు అని ఒక ఆయన, తర్వాత మోహన్ రాకేష్, వీళ్ళంతా కూడా యథార్థవాది రచయితలే. అయినప్పటికీ ప్రేమ్చంద్ మార్గం వేరు. వారు పూర్తిగా ఒక స్టాండ్ తీసుకున్నటువంటి రచయితలు అయితే ప్రేమ్చంద్ ఏంటంటే మధ్య మార్గం అనుసరించి పరివర్తనని కోరుకున్నటువంటి వ్యక్తి. ఇది బలవంతంగా కాదు, లోపల నుంచి రావాలని కోరుకునేవాడు. ఇతని దృష్టిలో, ప్రేమ్చంద్ దృష్టిలో సమిష్టివాదము, వ్యక్తివాదం అంటే సామ్యవాదం అనేది సమాజపు స్వాతంత్రాన్ని కోరుకోవాలి, అలాగే వ్యక్తివాదం అనేది వ్యక్తి యొక్క స్వాతంత్రాన్ని కోరుకోవాలి. అంటే ఈ మొత్తం సమాజం చైతన్యవంతం కావాలి, స్వేచ్ఛను పొందాలి, అలాగే వ్యక్తి కూడా తను చైతన్యవంతం కావాలి. ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ జరిగినప్పుడు మాత్రమే భారతదేశంలో మనం చూడటువంటి ఆ అభ్యుదయ ఇది చేస్తే వచ్చేది కాదు అనేది ఆయన నమ్మినటువంటి విషయం. ఇది ఈ రకంగా ప్రేమ్చంద్ తన అభిప్రాయాన్ని, తన సాహిత్యంలో తన వాదాన్ని చాలా బలంగా వినిపించినవాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి అనేక మూఢాచారాలని, దురాచారాలని ఖండిస్తూ ఆయన రచనలో చాలా విరివిగా రాసేవాడు. ఆ రోజుల్లో ఒక భావన ఇది కూడా ఉండేది ఏంటంటే, 3 అబ్బాయిల తర్వాత కనుక ఒక అమ్మాయి పుడితే అది అరిష్టం అని చెప్పేసి ఆ రోజుల్లో చాలా బలంగా నమ్మేవారు. ఈ రోజులు కూడా ఇంకా పుత్రుల పట్ల చాలా వ్యామోహం మనకు ఉంటుంది. పుత్రుడి కోసం, కొడుకు కోసం వరుసగా అమ్మాయిల్ని ఎంతమంది సరే కానీ అలవాటు, సాంప్రదాయాన్ని ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం. అధిక సంతానానికి ఏదో కారణం ఏంటంటే పుత్రుడిని ఖచ్చితంగా కొడుకు పుట్టాలి, కొడుకుని కనాలి. పుత్రుడు అంటే పుణ్యమార్గుని తప్పించేవాడు కనుక కొడుకుని కనేదాకా మనకి సంతానమే లేదు అనే భావంతో ఉంటారు. దీంతో పాటు అప్పట్లో ఉన్నటువంటి మరొకటి ఏంటంటే, అంటే మగవాళ్ళ పట్ల, మగపిల్లల పట్ల వ్యామోహం ఒకటి, ఆడపిల్లల పట్ల అదే రకమైనటువంటి ఒక నిర్లక్ష్యం, ఒక వాళ్ళని ఉపేక్షించే భావన, వారి పట్ల ఒక చులకన భావన కూడా ఉండేది. ఇది ఆ రోజుల్లో ఇంకా పీక్లో ఉండేది. అందుకనే ముగ్గురు మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్ల చాలా అరిష్టము అనే ఒక బలమైన భావన ఆ సమాజంలో ఉండేది. దానికి విరుద్ధంగా ఆయన సేంతర్ అనే ఒక కథలో చాలా బలంగా దాన్ని వ్యతిరేకించి రాస్తాడు. అది తప్పు అని చెప్పేసి దాన్ని ఖండిస్తూ రాస్తాడు నిర్ద్వందంగా. అదేవిధంగా హోలీ విషయంలో కూడా, హోలీ సందర్భంలో కూడా ఆయన రాస్తాడు. హోలీ రోజు సాధారణంగా మనం ఇక్కడ ఇప్పుడంటే రంగులతో ఆడుకునే ఆటగా మనం దీన్ని చూస్తున్నాం. కానీ నార్త్లో ఇప్పటికీ కూడా హోలీ సందర్భంగా విపరీతంగా మద్యపానం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు బంగ్ అనే ఒక పదార్థాన్ని, పానీయాన్ని వాళ్ళు తాగుతూ ఉంటారు. ఆ రకంగా ఏంటంటే ఒక దేశీ సారా లాంటిది, కళ్ళు లాంటిది, సో అది తాగుతూ ఉంటారు. ఆ రకంగా రంగులతో ఆటలాడుతూ, రంగులు జల్లుకుంటూ పీకల దాకా మత్తెక్కిపోయేలాగా ఆ బంగ్ తాగడం, ఆ రకంగా ఆ హోలీ అనే పండుగ ఒక విచిత్రంగా తయారైన సందర్భంలో దాని మీద కూడా ఆయన కామెంట్ రాస్తాడు. తన సాహిత్యంలో ఒక దగ్గర రాస్తాడు. ఏమంటాడంటే, అగర్ పీనే పిలానే కే బావజూద్ హోలీ ఏక్ పవిత్ర त्योहार है, अगर पीने पिलाने के बावजूद भी होली एक पवित्र त्योहार है तो चोरी और रिश्वतखोरी को भी పవిత్ర మాననా चाहिए అంటాడు. అంటే పీకల దాకా తాగి పడిపోవడం, అంత మత్తెక్కి తూగడం కూడా హోలీ అనే పండుగ రోజు పవిత్రంగా భావించబడితే, మరి దొంగతనం, అలాగే లంచగొండితనం కూడా పవిత్రమైనవి కావాలి కదా, అవెందుకు తప్పుడు విషయాలు అవుతాయి అని ప్రశ్నిస్తాడు. అంటే ఇలాంటి, అంటే మనం కబీర్లో చూస్తాం ఆ రకమైనటువంటి మొండితనం. ఆయన సమాజంలో ఉన్నటువంటి దురాచారాలని నిర్ద్వందంగా ప్రశ్నించిన ఒక వ్యక్తిత్వం అది ప్రేమ్చంద్లో కూడా మనకు కనపడుతుంది. ప్రేమ్చంద్ అంటే కబీర్ అంత గట్టిగా బలంగా కాదు, కొంచెం సాఫ్ట్గా. ఆ తర్వాత ఇంకా ఆ సమాజంలో ఆనాటి పరిస్థితుల్లో ఇంకా ఉన్నటువంటి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, అదే భారతీయ విలువల్లో ఉన్నటువంటి ఒకటి అతిథి సేవ. అతిథి దేవోభవ అనే ఒక సూక్తిని మనకి ప్రాచీన సాహిత్యం ఇచ్చింది కనుక అది భారతీయతగా మనం చెప్పుకొని ఇప్పటికి గర్వపడతాం. అయితే ఈ విషయంలో జరిగినటువంటి మరొకటి ఏంటంటే, ఈ అతిథి సత్కారం కోసం లేనిపోని డాబుని నటించడం. తన ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించాలి కనుక తనకి స్తోమత లేకపోయినా, తనకి తాహత లేకపోయినా కూడా తన సంతోషం కోసం ఎక్కడ లేని ప్రయత్నాలు చేసి అప్పుల పాలవడం,
ప్రతిష్టకి పోయి వాళ్ళ మర్యాద కోసం అవి ఇవి ఏర్పాటు చేయడం, అంటే తన తాహతకు మించి ఖర్చు పెట్టడం, ఇవన్నీ చేసి వాళ్ళు అప్పుల పాలయ్యేవారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు అని దాని మీద కూడా మాట్లాడారు. ఇవన్నీ చాలా సున్నితమైన అంశాలు, వీటిని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదేమో అనుకుంటాం. కానీ సమాజంలో ఇప్పుడు ప్రేమ్చంద్ యొక్క సక్సెస్ సీక్రెట్ అదే. ఆయన పూర్తిగా వ్యక్తుల జీవితాల్లో ఏ అంశాలైతే వాళ్ళని నిత్య జీవితంలో రోజు వాళ్ళకి ఎదురవుతుంటాయో ఆ విషయాల మీదే ఆయన సంస్కరణ మొదలుపెట్టాడు. ఆయన ఎక్కడో పెద్ద పెద్ద లెక్చర్లో ఉన్నటువంటి అర్థం కాని భావాలని, వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని విషయాల్ని, సంబంధం లేనటువంటి అంత త్వరగా ఎక్కువగా విరివిగా వాళ్ళకి అటాచ్ కానటువంటి సంస్కరణలు చెప్పలేరు. సో సపోజ్ కొన్ని విషయాల్లో మనం అంటాం, ఈ ఈ సతీ సహగమనం విషయంలో మనకి ఒక ఏముంటుందంటే గొప్ప దురాచారం, దీన్ని రూపుమాపారు రాజా రామ్మోహన్ రాయ్ గారు అంటాం. కానీ ఇది ఎంతమంది ప్రజల జీవితాల్లో, ఎంతమంది అంటే మన భారతదేశపు కులాలలో ఎంతమంది కులాల్లో ఈ సతీ సహగమనం అనేది అప్పట్లో విరివిగా జరిగింది అంటే దాదాపు లేదు. కేవలం కొన్ని కులాల వారికి మాత్రం ఈ సతీ సహగమనం అనేది వారి కులాల్లో మాత్రం అది ఆచరించేవారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యం ఏంటంటే, ఇక్కడ సంస్కరణ అయినా లేదా అది ఒక విషాదమైన లేదా ఒక దురాచారమైన అది కేవలం కొంతమందికి సంబంధించింది మాత్రమే, అందరికీ చెందిందిగా దాన్ని ప్రొజెక్ట్ చేయడం. కొంతమందికి సంబంధించినది, కొన్ని కేవలం మనం గుప్పెడు మంది లేని వర్గాలకు సంబంధించిన ఆచారాన్ని, విలువల్ని అందరికీ సంబంధించినగా ప్రొజెక్ట్ చేయడం. ఇలాంటి విషయాల్లో ప్రేమ్చంద్ చాలా ఆచితూచి అడుగు వేశాడు, దాదాపు దూరంగా ఉన్నాడు. ఎందుకంటే అతను దృష్టి అంతా, అతని ఫోకస్ అంతా కూడా కింది స్థాయిలో మనిషి. మనం ముందే చెప్పుకున్నాం, ప్రేమ్చంద్ కథల్లో, రచనల్లో కథానాయకుడు ఎవరు అంటే అట్టడుగు వర్గానికి చెందినటువంటి వ్యక్తి. పైగా అతను ఒక దళితుడు కావచ్చు, అంటే భూమి పుత్రుడు కావచ్చు, రైతు కావచ్చు, లేదా మధ్యవర్గపు వ్యక్తి కావచ్చు, లేదా వీళ్ళందరికంటే కూడా కింది స్థాయిలో ఉండేటువంటి స్త్రీ కావచ్చు, వాళ్ళని తీసుకున్నాడు. ఇప్పుడు స్త్రీ విషయంలో కూడా మనం మాట్లాడుకుంటే ఒకటని కాదు, రెండని కాదు, స్త్రీ జీవితంలో ఎన్ని ఉంటాయి, ఎన్ని రకాల విషాదాలు, ఎన్ని రకాల, ఎక్కడికి వెళ్ళిన అడుగు తీసి అడుగు వేస్తే రకరకాల ఆంక్షలు. ఈ అన్నిటి మధ్య అప్పుడు చూడండి, ఇన్ని రకాల వివాహాలు ఉన్నాయి. వృద్ధ వివాహం కావచ్చు, వరకట్నం కావచ్చు, బాల్య వివాహం కావచ్చు, పొంతన లేని వివాహాలు కావచ్చు. అన్ని వివాహాల్లోకి బలయ్యేది ఎవరు అంటే వ్యవస్థలు అన్నీ కూడా పురుషులు కల్పించినాయి. ఎన్ని రకాల అన్నీ తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అన్నిటికీ కూడా టార్గెట్ అయింది ఎవరంటే మహిళ. కనుక ఆమె జీవితాన్ని, ఆమె పీడని, ఆమె విషాదాన్ని, ఆమె వేదనని కూడా తన బలంగా తన కథల్లోకి తీసుకున్నటువంటి వ్యక్తి ప్రేమ్చంద్. వేశ్య సమస్యను కూడా ప్రస్తావించాడు. వేశ్య సమస్యకు కూడా కారణాలు ఏమున్నాయి, మూలాలు ఏమున్నాయి అని చెప్పి అన్వేషించిన వాడు ప్రేమ్చంద్. అంటే ఇప్పుడు మధ్యవర్గపు జీవితాల్లో మనం ఒకటి చూస్తాం. ఈ మధ్యతరగతి జీవితాల్లో ఏంటంటే పురుషులు చాలా వరకు ఒక విశృంఖలత్వాన్ని, విచ్చలవిడితనాన్ని, ఆ రకంగా చాలా వ్యక్తిత్వ లోపాలని కలిగి ఉంటారు, బలహీనతలు కూడా కలిగి ఉంటారు. ఈ వ్యక్తిత్వ లోపాలు, బలహీనతలు, ఒక విశృంఖలత్వము, ఇవన్నీ కేవలం పురుషుల్లోనే కాదు, మహిళల్లో కూడా ఉంటాయి. ఈ వాస్తవాన్ని ఆమోదించి వాటిని ప్రకటించి తన రచనల్లో వాటిని పొందుపరిచిన వాడు ప్రేమ్చంద్. అంటే మనిషిని మనిషిగా చూడాలి, అంటే యథార్థవాదం అంటే అదే రియలిజం. అంటే సమస్య ఆదర్శంగా దాన్ని చిత్రీకరించినంత కాలం మన సమస్య కనపడదు. స్త్రీనో పురుషునో ఆదర్శమైన కొన్ని నియమాల్లో బంధించినంత కాలం మనకి సమస్య కనపడదు. అలాగా ఎవరైతే ఆ నియమాలు ఉల్లంఘిస్తారో వాళ్ళు మన దృష్టిలో శత్రువులుగా మిగిలిపోతారు, దుష్టులుగా వాళ్ళు ప్రచారం చేయబడతారు. వాళ్ళని అలాంటి సందర్భంలోనే వాళ్ళ పట్ల ఒక సామూహికంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. అలాంటి పరిస్థితుల్లోనే అలాంటి వాళ్ళు ఈ దిగజారిన వాళ్ళుగా గుర్తించబడి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు అనే ఒక భావన బలంగా మనకి నాటుకుపోతుంది. అదే మాబ్ లించింగ్ లాంటి పరిస్థితులకు కారణం. ఈ సామాజికంగా మనుషులందరినీ కొన్ని విషయాలు ఎందుకు మొబిలైజ్ చేస్తాయి అంటే అది సాధారణంగా ప్రజామోదం చాలా విరివిగా పొందేవి. ఈ పితృస్వామ్య సమాజంలో ఇంకొకరిని టార్గెట్ చేయడం, వాళ్ళ దోషాలు ఎంచడం, వాళ్ళని చరిత్రహీనులుగా, క్యారెక్టర్ లేని వాళ్ళుగా డిసైడ్ చేయడం చాలా ఈజియెస్ట్ టాస్క్. అందులో అందరూ వేయగలుగుతారు. కనుక ఇక్కడ మహిళ యొక్క జీవితంలో
ఆమె యొక్క మానసిక సంఘర్షణ నుంచి కూడా నవల రచన చేసినవాడు, కథా రచన చేసినవాడు, వస్తువుగా దాన్ని ప్రధానంగా ఎంచుకున్నవాడు ప్రేమ్చంద్. అదొకటి ఆయన చూసుకున్నాడు. తర్వాత హిందూ ముస్లింల యొక్క విషయానికి వస్తే అప్పటి సమాజంలో ఇద్దరి మధ్య పెద్ద వివాదాలు లేకపోయినప్పటికీ అక్కడ మతపరమైన విభేదాలు ఏవైతే ఉన్నాయో, అలాగే మతాల వల్ల ఈ సమాజాల యొక్క అభివృద్ధికి ఆటంకంగా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మెల్లగా వదులుకోమని చెప్తాడు. ఆ విషయాల్లో మనకి ప్రేమ అన్నిటికంటే గొప్ప బలమైనటువంటి అంటే ప్రేమకు మించిన మతం లేదు, ప్రేమే అన్నిటికంటే గొప్ప. మాధవరాజ్ గారు మీ వీడియోను మ్యూట్ చేయండి. ఇలాంటి విషయాల్లో ప్రేమ్చంద్ ఇంకా ప్రేమ్చంద్ యొక్క రచనలు ఎక్కువగా జనామోదం పొందడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి అతను ప్రజల్లోకి చొచ్చుకుపోగలిగే విధంగా రచనలు చేయడం, వారి జీవితాన్ని స్పృశించగలిగే విషయాల్ని మాత్రమే తీసుకుని రచనలు చేయడం, పూర్తిగా భారతదేశంలో మెజారిటీ ప్రజలు ఏ వర్గానికి చెందిన వాళ్ళైతే ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించే రచనలు చేయడం. అందులోనూ ఆయన వారి పట్ల సహానుభూతి వ్యక్తం చేసినవాడు. వాళ్ళని అర్థం లేని ఆదర్శాలకి బలవంతంగా బంధించినవాడు కాదు. వారి లోపాలని, వారి బలహీనతల్ని, వారిలో ఉన్నటువంటి అసంగతాలని కూడా అర్థం చేసుకుంటూ వాడి పట్ల సానుభూతి ప్రకటించిన వాడు ప్రేమ్చంద్. అందుకే ఆయన భాషలో ఇంకోటి ఏంటంటే ఆయన గొప్ప అద్భుతమైనటువంటి వక్త, గొప్ప మనోవైజ్ఞానిక వాటిని విశ్లేషించినవాడు, సైకలాజికల్గా విశ్లేషించినవాడు వారి జీవితాలను. అలాగే ఆయన యొక్క మార్మికత అంటే ఆయన ఫిలాసఫికల్గా కూడా చాలా విషయాల్ని ప్రస్తావించాడు. అది కూడా గొప్ప విషయాలు, గొప్ప లోతైనటువంటి ఫిలాసఫికల్ థాట్స్ ఆయన రచనలో మనకు కనిపిస్తాయి. వీటన్నిటికీ పైమెట్టు ఇంకోటి ఏంటి అంటే భాష. ఆయన ఎంచుకున్నటువంటి భాష అంతవరకు కూడా ఒక సంస్కృత నిష్ట కలిగినటువంటి భాష, సంస్కృత వాడాగమరం కలిగినటువంటి భాష. ఆ ఆడంబరాల నుంచి బయటపడి పూర్తిగా ప్రజల భాష అయినటువంటి హిందీని, ప్రజల యొక్క హిందీని అంటే వారి యొక్క వ్యావహారిక హిందీని అతను తీసుకున్నాడు. దాంతో భాగంగా సాధారణ గ్రామీణ జీవితాల్లో మనకి ఎక్కువ వినపడే జాతీయాలని ప్రముఖంగా ఆయన తన భాషలో పొందుపరిచాడు. అందుకే ప్రేమ్చంద్కి భాష ముహావరే ద్వారా అంటాం. ముహావరా అంటే హిందీలో జాతీయం. ఎక్కువగా జాతీయాలను విరివిగా వాడతాడు. అతి సాధారణ ప్రజలకు ఉండే భాషను వాడాడు. అంతేకాకుండా కట్టి పడేసే ఒక ప్రకటన, ఒక అభివ్యంజనా శక్తి ఆయన రచనలో ఉంటుంది. ఈ అన్ని కారణాల వల్ల తన యొక్క పూర్తి సామర్థ్యాన్ని, ప్రతిభను అతను పేద ప్రజల కోసం అంకితం చేసిన వాడు, వారి జీవితాలను చిత్రీకరించినటువంటి వ్యక్తిగా ప్రేమ్చంద్ మనకి కనబడతాడు. ఇది ఇలా ఉంటే ప్రేమ్చంద్ చాలా విషయాల్లో అతని మొత్తం రచనలో అంటే మనం చెప్పుకున్నటువంటి టాపిక్ని జస్టిఫై చేస్తూ అతని ఆలోచనల నుంచి కొన్ని మనం తీసుకుంటే ఈ విధంగా ఉంటాయి. ఏమంటాడంటే, ఇన్సాన్ కా కోయి మూల్య నహీ హోతా, మూల్య కేవల్ దహేజ్ కా హోతా హై అంటాడు. అంటే ఇది వరకట్నం విషయంలో చేసినటువంటి కామెంట్. అంటే మనం వరకట్నం ఏదైతే ఇవ్వడం, కూర్చుకోవడం జరుగుతుందో ఆ వరకట్నం మనం వ్యక్తులకు ఇచ్చే విలువ, వ్యక్తులకు మనం విలువ ఇవ్వగలుగుతామా, విలువ కట్టగలుగుతామా? ఆ విలువ వ్యక్తులది కాదు. వ్యక్తులకు నువ్వు ఏ వ్యక్తిని కూడా నువ్వు వెలగట్టలేవు. ఆ విలువ కేవలం కట్నాందే అని చెప్పి అంటాడు. అలాగే అన్యాయమే సహయోగ దేనా అన్యాయ కర్నేకే హి సమాన్ హై అనే ఒక మాట మరొక నవలలో అంటాడు. అంటే జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోకపోవడం, లేదంటే ఆ అన్యాయానికి తోడ్పడడం కూడా ఆ వ్యక్తికి అంతే స్థాయిలో అన్యాయం చేయడంతో సమానం అవుతుంది అంటారు. ముఖ్యంగా ఈ జమీందారులు ఆ చేతుల్లో వడ్డీలకి, చక్రవడ్డీలకి, బారు వడ్డీలకి, ఈ రైతుల అప్పులు తీసుకొని జమీందారుల దగ్గర తిరిగి వారి భూమి మొత్తాన్ని కోల్పోయే పరిస్థితుల్లో ఈ జరుగుతున్న అన్యాయాన్ని చూసేవారు, ప్రశ్నించిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఆయన రచనలు ఉంటాయి. అలాగే ఈయన అనాథలు, సమాజంలో అనాథలు కూడా ఉన్నారు, దాదాపు తల్లిదండ్రులు లేనివారు, అలాగే ఎవరు నోచుకునేవారు, అనాథలు. దాన్ని కూడా ఆయన వదలలేదు. వాళ్ళ పట్ల కూడా సానుభూతి ప్రకటించాడు. వాళ్ళు అనాథలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చాలా కసి ఉంటుంది సమాజంలో వాళ్ళ పట్ల, వాళ్ళని ఎవరు పట్టించుకోకపోవడం, వారి పట్ల సమాజం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటుంది అనే విషయం. వాళ్ళకి కోపం ఉంటుంది, మమ్మల్ని చూసుకునే వాళ్ళు లేరని చెప్పేసి. అయితే ఆ కోపం ఎలాంటిది అంటే అది కేవలం ఈ టపాసు శబ్దం లాంటిది.
ఆ శబ్దం కేవలం పిల్లల్ని మాత్రమే భయపెట్టగలుగుతుంది, పెద్దవాళ్ళ మీద దాని ఎఫెక్ట్ ఉండదు అంటాడు ఒక రచనలో. సో అనాథల మీద ఆయనకున్న కన్సర్న్ అది. ఇంకేదో చెప్తుంటే ఇంకా మనల్ని విద్య విషయంలో కూడా ఒక కామెంట్ చేస్తాడు. జో శిక్ష హమే నిర్బలంకో సతానే కే లియే తయారు కరే. ఏ విద్య అయితే మనందరం కూడా ఇప్పుడు ఆధునికంగా అక్షరాస్యత సాధిస్తున్నాం. ఆయన విషయంలో విద్యావంతుడు కావడం వేరు, అక్షరాస్యత సాధించడం వేరు. అక్షరాస్యత సాధించడం, డిగ్రీలు సాధించడం అనేవి అసలు మ్యాటర్ కాదు, వాటికి ఎలాంటి విలువ లేదు. విద్యావంతుడు కావడం అంటే ఏంటంటే సంపూర్ణ మానవుడిగా ఎదగడమే విద్యావంతుడు కావడం. అందులో దయా సానుభూతి గుణాలు లేనివాడు మానవుడే కాదు అని చెప్పేసి ఆయన చెప్పేవాడు. అందుకే ఏ విద్య అయితే మనల్ని బలహీనుల్ని వేధించడానికి తయారు చేస్తుందో, ఏ విద్య అయితే మనల్ని బలహీనులను వేధించడానికి తయారు చేస్తుందో, జో హమే ధరతీ ఔర్ ధన్ కా గులాం బనాయే, ఏ విద్య అయితే మనల్ని భూమికి డబ్బుకి దాసోహం చేస్తుందో, వాటి కోసం మాత్రమే పనిచేయి, వాటిని సంపాదించడానికి మాత్రమే నీ విద్య, నీ ప్రతిభ ఉపయోగించని చెప్తాయో, జో హమే భోగ్ విలాస్ మే డుబాయే, ఏ విద్య అయితే మనల్ని కేవలం విలాసాల్లో మునిగి తేలేలాగా తయారు చేస్తుందో, జో హమే దూసరోం కా ఖూన్ పీకర్ మోటా హోనే కా ఇచ్చుక్ బనాయే, అలాగే ఏ విద్య అయితే మనల్ని ఇతరుల యొక్క రక్తం దాగి బలవమని చెప్తుందో, ఇతరుల యొక్క రక్తం దాగి బలవమని చెప్తుందో, ఆ విద్య, అలాంటి విద్య అది విద్య కాదు, అది ఒక పతనం, అది క్షీణత, అది విద్య కాదంటాడు. దాన్ని దుష్టత్వం అంటాడు, దాన్ని భ్రష్టత్వం అంటాడు. అది ప్రేమ్చంద్ యొక్క రచనలో, ఒక నవలలో బలంగా చెప్పినటువంటి విషయం. అలాగే ఆత్మ సమ్మాన్ అంటే ఆత్మగౌరవమే మనకి అన్నిటికంటే గొప్ప ధర్మము, గొప్ప మతము అంటాడు. ఆత్మగౌరవాన్ని రక్షించుకోవడమే మన యొక్క ప్రథమ కర్తవ్యము, అన్నిటికంటే గొప్ప మతం అది అంటాడు. అలాగే अपने उत्तरदायित्व का ज्ञान बहुधा हमारे संकुचित व्यवहारों का सुधारक होता है అంటాడు. అంటే ఇక్కడ మనకి అంటే ఒక మనిషిగా తోటి మనుషుల పట్ల మనకు ఉండాల్సినటువంటి బాధ్యతను గుర్తు చేస్తూ, ప్రతి ఒక్కరు మెరగాలని చెప్తూ, అలాంటి విద్యను అలవర్చుకోవాలని చెప్తూ, అదే అభ్యుదయం అని చెప్తూ, మనం ఎప్పుడైతే బాధ్యతారహితంగా ప్రవర్తిస్తామో అప్పుడు మనం మన ఏమంటారు పునాదిని కోల్పోతూ ఉంటాం అంటారు. ఈ బాధ్యత మనలో ఉన్నటువంటి సంకుచితాలని కడిగేస్తుంది. కనుక బాధ్యతగా ఉండడము, బాధ్యతాయుతంగా ఆలోచించడమే మనం చేయాల్సినటువంటి పని, మనకు ఉన్నటువంటి ఒక లక్ష్యం, కర్తవ్యం అంటాడు. అలాగే ఏ వ్యక్తి అయితే ఉపహాసం అంటే పరిహాసానికి, అలాగే విరోధానికి, శత్రుత్వానికి ఎవరైతే నోచుకోరో వాళ్ళు, అంటే అలాంటి పరిహాసానికి నోచుకుని వాడు, శత్రుత్వానికి నోచుకుని వాడు దేనికోసం నిలబడినవాడు కాదు, అతను ఎలాంటి మార్పు తీసుకురాలేడు, అతను ఎప్పటికీ ఒక సంస్కృత కాలేడు అంటాడు. అంటే సంస్కృత అనేవాడు ఖచ్చితంగా సమాజం యొక్క పరిహాసాన్ని ఎదుర్కోవాలి, వాళ్ళ విరోధాన్ని, శత్రుత్వాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది, దానికి సిద్ధపడాలి అంటాడు. కర్తవ్యాన్ని పాటించడంలోనే మనకి నిజమైన శాంతి ఉంది, మానసిక ప్రశాంతత మన కర్తవ్యాన్ని పాటించడంలోనే ఉంటుంది అని చెప్పి బోధిస్తాడు ప్రేమ్చంద్. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయంగా ఇంకొక మాట ఏం చెప్తాడు, अज्ञान व्यक्ति के अज्ञान से ज्यादा शिक्षित व्यक्ति का स्वार्थ ज्यादा खतरनाक होता है. అంటే ఒక మూర్ఖుడి లేదా ఒక అజ్ఞాని యొక్క అజ్ఞానం కంటే ఒక చదువుకున్న వాడి స్వార్థం వల్ల ఎక్కువ ప్రమాదం ఉంటుంది, ఎక్కువ దానివల్ల నష్టం జరుగుతుంది. ఇవి చాలా అద్భుతమైన విషయాలు, ఇది చాలా లోతుగా పరిశీలించాల్సిన విషయాలు. అంటే ఈరోజు సమాజం నిజంగా పతన స్థాయికి తీసుకెళ్తుంది చదువు లేని వారి అజ్ఞానమా, లేదా చదువుకున్న వారి నిర్లక్ష్యము లేదా స్వార్థమా, మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఇలాంటి ప్రశ్నల్ని అంటే రోజుల పాటు మనల్ని ఆలోచించుకునేటట్టుగా చేయగలడంలో ప్రేమ్చంద్ చాలా నిష్ణాతుడు. ఆయన అభివ్యంజన శక్తి, ఆయన అభివ్యక్తి అంత గొప్పగా ఉంటుంది. ఆయన ప్రకటించే భావాలతో పాటు వాటికి వాడిన భాష మన మనసులో నేరుగా తాకేటటువంటి పదాలతోటి, ఆలోచనలతోటి, భావాలతో నిండి ఉంటుంది. ఏ వ్యక్తికైతే కడుపు నిండా అన్నం దొరుకుతుందో వాడికి మాత్రమే మర్యాద అంటే ఏంటి, ప్రతిష్ట అంటే ఏంటి, అలాగే విధేయత అంటే ఏంటి అనే విషయాల మీద కన్సర్న్ ఉంటుంది. కడుపు మాడిన వాడికి మర్యాదతోని అంటే సమాజ మర్యాద, సాంఘిక మర్యాద, సభా మర్యాద, లేదా వ్యక్తుల పట్ల ఉండాల్సినటువంటి కనీస గౌరవము, ఆప్యాయత, ఇవన్నీ కూడా మ్యాటర్ కావు. కనుక ఆకలి తీరాలి, ఫస్ట్ ఆకలి తీరాలి.
పేదవాడి ఆకలి తీరితేనే వాడికి ఇతర మనం ఏ శిక్షతనా మనం నేర్పించగలుగుతాం, ఏ యొక్క విలువైనా నేర్పించగలుగుతాం. కనుక ఆకలిని తీర్చే ప్రయత్నం ఒకటి చేయాలి అంటాడు అన్నమాట. ఈ రకంగా తీసుకుంటే మనకి ప్రేమ్చంద్ యొక్క అన్ని రచనల్లోనూ మనకి అనేక రకాలైన భావాలు కనిపిస్తుంటాయి. మనము ఆయన మొత్తం సాహిత్యం నిండా కూడా ఏంటంటే వ్యక్తిని అంతర్గతంగా మార్చే ప్రయత్నాలు బలంగా కనిపిస్తుంటాయి. ఇంకేమంటాడంటే దేశ్ కా ఉద్ధార్ విలాసం ద్వారా నహీ హో సక్తా, ఉస్కే లియే సచ్చా త్యాగి హోనా చాహియే. ఇప్పుడు దేశాన్ని సంస్కరించాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. ఎలక్షన్ వ్యవస్థలో సంస్కరణ రావాలి, విద్యా వ్యవస్థలో రావాలి, అలాగే రాజకీయాల్లో రావాలి, సంస్కృతిలో రావాలి, అన్నిట్లో రావాలి. కానీ ఈ రావాల్సినటువంటి మనం ఏదైతే కోరుకున్నటువంటి ఈ సంస్కరణలన్నీ కూడా, ఈ మార్పులన్నీ కూడా అవి జీతం తీసుకుంటా ఇంట్లో హాయిగా వచ్చిన ఆదాయంతో గడిపే, లేకుంటే పూర్తిగా తను సంపాదించిన దాంతో వస్తు వ్యామోహంలో మునిగిపోయి విలాసాల్లో మునిగిపోయే వాళ్ళతో ఇవి రావు. ఎవరైతే అలాంటి జీవితాన్ని జీవిస్తారో వారు ఎప్పుడు కూడా సంస్కరణకు ఏ రకంగానూ ఉపయోగపడరు. ఎందుకంటే సంస్కరణ రావడం కోసం, తేవడం కోసం త్యాగాలు అవసరం పడతాయి అని చెప్పి ప్రేమ్చంద్ అంటారు. న్యాయము తర్వాత నీతి. ఈ న్యాయం తర్వాత న్యాయము నీతి రెండు లక్ష్మీదేవి చేతిలో బొమ్మలు లాంటివి అంటాడు ఒక దగ్గర. చూడండి, చాలా వెటకారంగా వ్యంగ్యంగా అన్నా కూడా ఎంత నిజం చెప్పాడో. న్యాయము నీతి ఈ రెండు లక్ష్మీదేవి చేతిలో బొమ్మలు లాంటివి, ఆమె ఎలా కావాలంటే అలాగే వాటితో ఆడుకుంటుంది అంటాడు. అంటే డబ్బు, ఈరోజు డబ్బుకి ఏదైనా సరే దాసోహం అని చెప్పిన వాడు ఈ రకంగా చెప్తాడు. అయితే ధర్మం, మతం మీద కూడా ఎవరైతే మనకి ఎక్కువ శాతం మనకి మత అనుయాయులు ఉన్నారు, మతాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు కనుక ఆ ధర్మానికి కూడా, ఒక మతానికి కూడా ఆయన ఏం లక్ష్యం బోధిస్తాడు అంటే, మతంకు ఉండే ఒక ప్రధాన లక్షణం, అసలు మతం అంటే ఏంటి అంటే, మతం అంటే సేవ చేయడం, సర్వీస్. మతాన్ని సర్వీస్తో కంపేర్ చేస్తాడు, పర్యాపదంగా సర్వీస్ నిలబెడతాడు. అంతే, మతం అంటే సర్వీస్ చేయడమే, సేవ చేయడమే, కానీ దోచుకోవడము, హత్య చేయడం అనేది మతంలో ఉండదు. అలాంటిది ఉంటే అది మతం కాదు. సో మతం అంటే సర్వీస్ అని బలంగా దాన్ని ప్రజలకి బోధించే ప్రయత్నం చేస్తారు. సో ఇవన్నీ మనం ఒక్కసారి ప్రేమ్చంద్ సాహిత్యాన్ని మరొకసారి ప్రజలకి చేరువుగా తీసుకెళ్ళగలిగితే, ఇప్పుడు మతాల కొట్లాటలు ఏవైతే ఉన్నాయో, కులాల కొట్లాటలు ఏవైతే ఉన్నాయో, ఈ అన్ని కొట్లాటలకి కూడా మూలంలో ఉన్నటువంటి మనిషి అలాగే మానవ హక్కులు అనేవి మనకి ముఖ్యము. ఆ మానవ హక్కులు కనుక సాధించగలిగితే, వాటికి విలువ గౌరవాలు కనుక పెంచగలిగితే, ఈ కొట్లాటలన్నీ కూడా ఆటోమేటిక్గా అవి తగ్గిపోతాయి అని చెప్పి మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి, మనకి ఈ సాంప్రదాయవాదం ఏదైతే ఉంటుందో, సాంప్రదాయవాదం, సంస్కృతి, సాంప్రదాయం, ఈ రెండు పదాల గురించి మనం ఎక్కువ వింటుంటాం. అయితే ఇందులో సాంప్రదాయం అనేది ఏదైతే ఉంటుందో, ఈ సాంప్రదాయవాదం అనేది ఎప్పుడు కూడా సంస్కృతిని వెంటేసుకుని తిరుగుతూ ఉంటుంది, సంస్కృతి వెనకాలే ప్రయాణం చేస్తుంటుంది. సంస్కృతి యొక్క ముసుగుని కప్పుకుని ఈ సాంప్రదాయవాదం ప్రయాణం చేస్తుంటుంది. ఎందుకంటే సంస్కృతి తోడు లేకుండా ఒంటరిగా ప్రయాణించడం సాంప్రదాయానికి కష్టం. అలా చేస్తే తను సిగ్గుపోతుందని భయం. సాంప్రదాయం ఒంటరిగా ప్రయాణిస్తే తను ఎక్కడ సిగ్గుపోతుందో అన్న భయంతో సంస్కృతిని వెంటేసుకొని దాని యొక్క ముసుగులో తిరుగుతూ ఉంటుంది అంటాడు. ఎందుకంటే సంస్కృతి అనే పేరుతోనే సాంప్రదాయం కొనసాగుతుంది తప్ప, సాంప్రదాయానికి వ్యక్తిగతంగా సొంతంగా ఎలాంటి విలువ ఉండదు. అలా అది కనుక బయటకు వస్తే, అది వ్యక్తిగతంగా బయటకు వస్తే, అది ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఎందుకంటే మనిషి అనేవాడు సహజంగా సంస్కరణవాది, సంస్కరణశీలి, మారాలి అనుకుంటాడు. సంస్కృతి అని కూడా అదే చెబుతుంది, సంస్కరించబడ్డే సంస్కృతి. సో సంస్కరణకు వ్యతిరేకంగా నిలబడేది, పూర్తిగా యథాతథ స్థితిని కొనసాగించాలి అని చెప్పేది సాంప్రదాయం. ఈ యథాతథ స్థితికి వ్యతిరేకంగా ఉండాల్సింది సంస్కృతి. కనుక ఈ సాంప్రదాయం సంస్కృతిని వెంటేసుకుని తిరగడానికి గల బలమైన కారణం ఏంటంటే, ఆ సంస్కృతి యొక్క బలంతో, సపోర్ట్ తోటి ముసుగులోను ఈ సాంప్రదాయాలు కొనసాగుతూ ఉంటాయి. ఈ సాంప్రదాయాన్ని మార్చాలి అంటే ఆటోమేటిక్గా సంస్కృతి కూడా అప్పుడు మెరుగుపడుతుంది, సంస్కరించబడుతుంది. కానీ దానికి బలమైనటువంటి ఆలోచనలు, సంకల్పాలు కావాలి. దాంతోపాటు త్యాగం అనేది అవసరం పడుతుంది. ఇవన్నీ ప్రేమ్చంద్ యొక్క రచనలోంచి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. బహుశా మొత్తం సాహిత్యంలో మనకి ఈయన చెప్పినటువంటి 300 కథల్లో
అనేక సున్నితమైన అంశాలని పార్శ్వాలని టచ్ చేస్తూ ప్రేమ్చంద్ ఆ వ్యక్తుల జీవితాల్లోకి చాలా చాలా సునాయాసంగా వెళ్ళిపోయిన వాడు. వీళ్ళకి సంబంధించింది రాశాడు, వాళ్ళకి సంబంధించి రాయలేదు అన్నది ఏం లేదు. అందరికి సంబంధించింది రాస్తాడు. ఒక పేద ఒక ఒక పెద్ద ఇంట్లో కూడా, ఒక పెద్ద ఇంట్లో కులీన కుటుంబంలో కూడా కొత్తగా వివాహం పెళ్ళయి అత్తగారింటికి వచ్చినటువంటి వధువు తన మరిదితో వ్యవహరించే తీరులో కూడా ఉన్నటువంటి అంటే జటిలత్వం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఆయన తన కథ ద్వారా చెప్తాడు బడే గారికి భేటీలో. అంటే మరిది భోజనాన్ని కూర్చుంటూ నెయ్యి వేయమంటే వదిన గారు చాలా తక్కువ వేస్తుంటుంది. దానికి ఆయన కోప్పడి కొంచెం కఠినంగా వ్యవహరించేసరికి ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆ టైంలో అంటే ఆ సందర్భంలో మరిది గారు తనని తక్కువ చేయడానికి ఒక కారణం ఏంటంటే ఆమె కింది కులం నుంచి కొంచెం అంతకంటే కూడా కింది వర్గం నుంచి వచ్చిన ఆమె, అంటే కొంచెం పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె. వీరేమో ఉన్నత కుటుంబానికి చెందిన వాళ్ళు, ధనవంతులు. ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలలో ఏంటంటే ఆమె వడ్డించడానికి దినుసులను వాడే పరిమాణంలో ఒక నియంత్రణ ఉంటుంది. అదే ఉన్నత కుటుంబం వాళ్ళకి, ధనవంతులకి ఆ నియంత్రణ అనేది అవసరం లేదు. ఆ విషయంలో వాళ్ళిద్దరి మధ్య తలెత్తినటువంటి చిన్న వివాదం ఆమె కోపాన్ని తెప్పిస్తుంది. ఆ సందర్భంలో ఆమె మరిది గారితో అనే మాటలు, అంటే ఆ సందర్భంలో అంటాడు ప్రేమ్చంద్, స్త్రీ దేనైనా సహిస్తుంది, తన అవమానాన్నైనా సహిస్తుంది, అవసరమైతే 4 దెబ్బలను సహిస్తుంది, కానీ తన కన్నవాళ్ళ పట్ల నిందను మాత్రం సహించదు, వాళ్ళని విమర్శిస్తే మాత్రం సహించదు అని చెప్పి అంటారు. అంటే ఆ సందర్భంలో అన్నటువంటి మాట అది. ఆ సందర్భంలో తను ఆత్మగౌరవాన్ని ప్రకటించింది అని చెప్పేసి అంటాడు. దాని రకంగా జస్టిఫై చేస్తాడు. ఇది ఆయన మొదటి అంటే ప్రారంభకాలపు రచనలో ఉన్నటువంటి అంశాలు. ఇలాంటి సున్నితమైన విషయాలను కూడా ఆయన ప్రస్తావించాడు. అదేవిధంగా ఇతను చిత్రీకరించిన యథార్థ సంఘటనలు, యథార్థమైనటువంటి విషయాల్లో అంటే మానవ దుర్బలతలని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. దేన్ని గ్లోరిఫై చేయలేదు అనవసరంగా, దేన్ని ఉన్నదాన్ని కప్పిపుచ్చి ముసుగేసి అలంకరించి చెప్పాలని ఏం లేదు. కఫన్ అనే ఒక కథలో ఇద్దరు ముస్లిం, కఫన్ అంటే ఒక చనిపోయిన తర్వాత పార్థివ దేహాలపైన, ఆ భౌతిక దేహాలపైన కప్పే బట్ట, దాన్ని కఫన్ అంటాం. ముస్లింల యొక్క దీంట్లో వాళ్ళు చనిపోయిన తర్వాత పైన దుప్పటి లాంటి కప్పుతారు, దాన్ని కఫన్ అంటాం. ఆ కథలో ఆ కథ యొక్క వర్ణన కూడా చాలా ఎంత మార్గంగా ఉంటుందంటే, ఇద్దరు తండ్రి కొడుకులు, చాలా పేద కుటుంబం, పేద ముస్లిం కుటుంబం అనమాట. తండ్రి కొడుకు ఇద్దరు కూడా తాగుడికి బాగా అలవాటు పడిన వాళ్ళు, వ్యసన పనులు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కష్టపడి సంపాదించినంత కూడా తాగుడికి పోస్తారు, ఇంట్లో ఏమి ఇవ్వరు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరికి కూడా వండి వార్చి పెట్టాలి. వాళ్ళకి అన్నం పెట్టే బాధ్యత అంతా ఆ ఇల్లాల పైన ఉంటుంది. ఆమెకేమో వీళ్ళని మొత్తం డబ్బంతా వీళ్ళు తాగుడికి అయిపోతుంది, ఇంకా తను సంపాదించిన దాంట్లోంచి ఏమన్నా వీళ్ళ కోసం పెడుతుంది. ఈ సందర్భంలో ఆమె ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఆమె ఆరోగ్యం పాడయి చాలా కాలం పాటు అలాగే నెట్టుకొస్తుంది. వీళ్ళకి కూడా చెప్తుంది, మామగారికి చెప్తుంది, భర్తకి చెప్తుంది, ఇలా నేను నా వల్ల కావట్లేదు, నేను రోజుకి నీరసించిపోతున్నాను, మీరు కొంచెం తాగుడు తగ్గించి ఆ డబ్బులు మిగిలిస్తే బాగుంటుంది అంటుంది. కానీ తాగుడు అనేది వ్యసనం ఎలాంటిదో మనకు తెలుసు. అది ఒకసారి అంటుకోవడం తప్ప వదులుకోవడం అంత ఈజీ కాదు. ఆ సందర్భంలో వీళ్ళు వింటారు కానీ పెద్ద పట్టించుకోరు. అలాగే చివరికి ఏమవుతుందంటే కొద్ది రోజుల తర్వాత ఆ మహిళ చనిపోవడం జరుగుతుంది. ఆమె చనిపోయిన తర్వాత అప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా తనకి వాళ్ళిద్దరికి కూడా ఈ భర్తకి మామగారికి వీళ్ళకి తిండి ఎలా వస్తుంది, మనం ఎలా తింటున్నాం, మన ఇంట్లో రూపాయి ఇవ్వకుండా ఆమె ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతుంది, రోజు మనం కడుపు నింపుతుంది కదా. ఇంట్లో ఉన్న ఒక స్త్రీ తన కోడలు భార్య తల్లిగా ఎంత సేవ చేస్తుంది, మనం ఎప్పుడు కూడా తన గురించి పట్టించుకోలేదు, పాలన చూడలేదు, తన ఆరోగ్యం గురించి వాకప్ చేయలేదు, తనే నోరు తెరిచి అడిగినా కూడా మనం లక్ష్య పెట్టలేదు. ఇవన్నీ వాళ్ళకి క్షణకాలం పాటు వాళ్ళని చాలా ఆలోచింపజేస్తాయి, బాధింపజేస్తాయి, చాలా ఇబ్బంది పెడతాయి. ఆ తర్వాత ఈమె చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ధన సంస్కారాలు కూడా డబ్బులు ఉండవు.
అయినా కూడా వాళ్ళు ఆ ఆ శవాన్ని ముందేసుకొని ఇంట్లో వాళ్ళు విలపిస్తూ ఉండగా ఏడుస్తూ ఉండగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా జాలిపడి సాయం చేద్దామని చెప్పి ముందుకొచ్చి అందరూ కూడా ఆమె దహన సంస్కారాల కోసం, ముఖ్యంగా ఈ కఫన్ కొనడం కోసం అందరూ కూడా చందాలు వేసుకొని డబ్బు ఇస్తారు. అయితే ఈ డబ్బుతో ఆమెకు దహన సంస్కారాలు జరగాల్సి ఉండగా వ్యసనపరులైనటువంటి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మళ్ళీ ఆ డబ్బు చూసేసరికి ఈ డబ్బుతో మళ్ళీ మనం ఫుల్గా తాగొచ్చు అనే విషయాన్ని వాళ్ళకి గుర్తుకు రావడం, అప్పుడే ఆ రకంగా వాళ్ళు మళ్ళీ కఫన్ తీసుకొస్తామని చెప్పేసి వెళ్ళి వాళ్ళు ఆ సారా కోట్లోనే తాగి పడిపోవడం అనేది ఎండింగ్. అది అక్కడితో కథ ముగిసిపోతుంది. అది కఫన్ యొక్క కథ. దీంట్లో మనకి ఏంటి అంటే ఈ సమాజంలో బలహీనతలు ఎంత బలంగా ఉంటాయి తాగుళ్ళు లాంటివి. అవి వ్యక్తుల్ని అంటే మానవ సంబంధాల కంటే కూడా పైన ఈ ఈ వ్యసనాలు అనేవి ఉండి కూర్చొని వాళ్ళని ఎలాగా రూపాల నుంచి పూర్తిగా డొల్లగా మార్చేస్తున్నాయి అనేది మనం చూపిస్తుంటారు. ఇప్పుడు కూడా మనం చూస్తాం తాగుడు కారణంగానే తాగిన మత్తులోనే అనేక నేరాలు అవి జరుగుతూ ఉంటాయి. అలాగే మానవ సంబంధాలకి బీటలు వారుతూ ఉంటాయి. తర్వాత ఈ రకమైనటువంటి మనం చూడాలంటే వినకూడని చూడకూడని అనేక రకాలైనటువంటి అనర్థాలకు కారణం తాగుడులో ఉందని చెప్పి ఆ కథ ద్వారా చెప్పారు. ఏ రకంగా తీసుకున్నా సరే ప్రేమ్చంద్ ఆయన టచ్ అయినటువంటి అంశం అంటూ ఏది లేదు. అందుకనే సామాన్య మానవుడికి అతి చేరువైనటువంటి రచయితగా ప్రేమ్చంద్ ఒక గొప్ప గుర్తింపును సాధించారు. ఈ రోజుకి కూడా ఆయన రచనలన్నీ కూడా సమకాలీనమైనవి. ఆయన రచనలు ఇప్పటికీ కూడా మనం చూస్తే ఈ వలసవాద ప్రభావం ఇప్పటికీ కూడా వలసవాద యొక్క ప్రభావం యొక్క దుష్పరిణామాలు ఇంకా మన మీద ఉన్నాయి. వాటిని అప్పుడు ఆ రోజు తన రచనలో పేర్కొన్నాడు. ఈరోజు మనం ఆయన రచనలు చదివితే మనకి ఇప్పటికీ కూడా అవి ఇంకా ఉన్నాయి అనిపిస్తుంది, వాటి అవశేషాలు కనిపిస్తుంటాయి. అలాగే సామ్రాజ్యవాదం ఒకటి, దాని దుష్పరిణామాలను చర్చించాడు. అలాగే జాతీయవాదం విషయంలో కూడా ఆయన మనిషినే ముందు పెట్టాడు కానీ మతాన్ని కానీ దేశాన్ని కానీ ముందు పెట్టలేదు. ఆయన ఒక దేశాన్ని మతాన్ని వెనక్కి పెట్టి మనిషిని ముందు పెట్టినటువంటి రచయిత మనకి ప్రేమ్చంద్. ఆ రకంగా సంస్కృతిలో కూడా రావాల్సిన అనేక మార్పులను సూచించాడు. ఆయన మతం మూర్ఖంగా మొండిగా ఉండకూడదు, అది రూఢిగా ఉండకూడదు, అది దాంట్లో ఒక హ్యూమన్ అంటారు టచ్ ఉండాలి, దానికి ఒక మానవీయ స్పర్శ ఉండాలి, అది సేవగా భావించబడాలి, మతంతో ప్రమేయం లేదు ఏ మతమైనా, మనిషి ముందు అని చెప్పేసి మానవవాద భావాన్ని ఆయన తన రచనలో బాగా చెప్తారు. ఆ రకంగా ఇక్కడ మనకి భారతదేశంలో ఏవైతే విప్లవోద్యమాలు ఉన్నాయో ఆ విప్లవోద్యమాలు కాంక్షించే మార్పుని అవి బలవంతంగా మీరు కాదు వాటిని బలవంతంగా తీసుకురాకండి, వాటిని బలవంతంగా రుద్దితే ఇక్కడ సమాజాలు వాటిని అంగీకరించవు కనుక వాటిని మెల్లగా ఒక సామంజస్యపూరితమైనటువంటి వాతావరణంలో ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేసుకుంటూ తీసుకురండి అని చెప్పేసి చెప్పినటువంటి విషయాలు కూడా ప్రేమ్చంద్ యొక్క రచనలో మనకు బాగా కనిపిస్తాయి. అలాగే రాజకీయాల్లో కూడా రావాల్సిన మార్పులను ప్రస్తావించాడు. అలాగే అతని రచనలో ఈ ఒక గబన్ రచన, అందులో పారిశ్రామికీకరణకు వ్యతిరేకంగా జరుగుతుంటుంది. పారిశ్రామికీకరణ వ్యతిరేకంగా పరిశ్రమలు రావడము, దేశంలో ఇండస్ట్రియలైజేషన్ పెరగడం వల్ల గ్రామీణ జీవితంలో జరిగే మార్పులు, గ్రామీణ జీవితాల్లో వృత్తి పనులు ఏవైతే ఉంటాయో, చేతి వృత్తులు కానీ కుల వృత్తులు కానీ ఏవైతున్నాయో అవి ఎలా ధ్వంసం అయిపోతున్నాయి, వాటి ధ్వంసం అవుతాయి జరిగే పరిణామాలు ఏంటి అనే విషయాన్ని వాటిని ప్రస్తావిస్తూ చేసినటువంటి రచన ఉంటుంది. అలాగే ఈ గోదాన్ అంటే ఒక జమీందార్ దగ్గర అప్పు తీసుకొని పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి కుదించిపోయినటువంటి ఒక రైతు యొక్క దీనగాథ ఉంటుంది. అలా భూమిని కోల్పోయిన రైతులు, అంటే జమీందారుల దగ్గర అప్పు తీసుకొని పూర్తిగా భూమిని కోల్పోయిన రైతులు ఏమవుతారు తర్వాత, వాళ్ళు పట్టణం వెళ్ళి కూలీలుగా మారాలి. అలా పట్టణం వెళ్ళి కూలీలుగా మారితే ఆ రైతులు తాము దిగువ మధ్యతరగతి చెంది మధ్యతరగతి ఎక్కువగా ఉన్నటువంటి పట్టణాలకు వెళ్తే వీళ్ళ విలువలకి వచ్చే ద్వంద్వాలు, అక్కడ వచ్చే సంఘర్షణ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా సున్నితంగా మాధుర్యంగా చిత్రించినటువంటి రచయిత ప్రేమ్చంద్. ఎక్కడా కూడా మంచి పక్షాన్ని వదిలినవాడు కాదు. ఎక్కడా కూడా స్త్రీ యొక్క అంటే స్త్రీ ఈ సమయం అంటే ఈ టైంలో స్త్రీ ఇంకా వెనకాల ఉండకూడదు, ఆమె ముందుకు రావాలి, ఆమె తన స్వేచ్ఛ కోసం తన సొంతంగా ప్రయత్నాలు మొదలు పెట్టాలి, ఆమె పట్ల జరుగుతున్న అన్యాయం ఇది అని ఈ పురుషాధిక్య ప్రపంచంలో, ఈ పుత్రస్వామ్య సమాజంలో స్త్రీ యొక్క
ఉనికిని, ఆమె గుర్తింపుని, గౌరవాన్ని కూడా స్పష్టంగా పేర్కొన్నవాడు ప్రేమ్చంద్. ఆ రకంగా తీసుకుంటే ప్రేమ్చంద్ రచనలు ఇప్పటికీ కూడా అజరామరంగా మనకి విలువలను బోధించడంలో, కర్తవ్యాన్ని బోధించడంలో ముందుంటాయి. ఇది ప్రేమ్చంద్ యొక్క మానవవాద కోణము, ఆయన రచనలో ఉన్నటువంటి సంస్కరణవాదం.